పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసుప్రభు వారు ఏది చెప్పినా ఒక ఉపమానంతో చెప్పేవాళ్ళు. ఉపమానం అంటే కథ కాదు, అర్థమవుతుందండి? ఉపమానం అంటే కథ కాదు. కథ వేరు, ఉపమానం వేరు. అర్థం చేసుకోవాలి. కథ వేరు, ఉపమానం వేరు. ఉపమానం అంటే ఒకదాన్ని చూపిస్తూ చెప్పడం, ఉన్నదాన్ని చూపిస్తూ చెప్పడం అన్నట్టు. ఇప్పుడు మనకు ఒక సంగతి అర్థం కావాలి. పిల్లలకి అమ్మ అన్నప్పుడు అమ్మ అనేటువంటి ఆ పదం అర్థం కాకపోతే అమ్మ బొమ్మ గీసి చూపిస్తూ ఉంటారు. ఆవు అన్నప్పుడు ఆవు బొమ్మను అక్కడ పక్కన పెట్టి ఆవు అనే పదాలు నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆవు అనగానే వాడికి టక్కన గుర్తొచ్చేది అక్షరాలు కదా, ఆ రూపం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక దాన్ని, ఉన్నదాన్ని, తన కంటికి కనబడే దాన్ని చూపిస్తూ ఒక పాఠాన్ని నేర్పుతూ ఉండేవాడు యేసుప్రభు వారు. వాక్యం చెప్పిన ప్రతి సందర్భంలో అలా చెప్పేవాడు. అదే గనక కథ అనేది ఉందనుకోండి, ఊహించుకొని చెప్పేది. ఇప్పుడు ఐక్యత గురించి చెప్తూ ఉంటాం. ఐక్యత గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం? అడవిలో 4 ఎద్దులు కలిసిమెలిసి ఉండేటివి, వాటిలో ఐక్యత ఉండేది, అవి కలిసి ఉండేది, ఒకదాన్ని ఒకటి విడిచి ఉండేది కాదు. వాటికి గొడవ వచ్చింది, గొడవ వచ్చి ముఖాలు మార్చుకొని ఒకదాంతో ఒకటి మాట్లాడకుండా ఉన్నాయి. అప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండడానికి కారణం ఎవరంటే మధ్యలో నక్క అనేటోడు. నక్కకి వాటి మాంసం తినాలనిపించింది, పులితో వాటి మీద దాడి చేయించింది. ఇది కథ. ఇదేమిటండి? ఇది కథ. ఇది ఉపమానం కాదు. అర్థమవుతుందండి? ఇది కల్పించింది. ఇప్పుడు నక్కెళ్ళి ఎద్దులకి చెబితే నక్క భాష ఎద్దులకి అర్థమే గొడవలు పెట్టుకుంటాయా అండి? అంటే ఇది, అంటే ఎద్దు వాటి మీద దాడి చేసినప్పుడు వాటిలో ఉన్న ఐక్యతను చూసి భయపడిపోయింది అంటూ ఉంటాం. ఇది కథ. అంటే కథ వేరు, ఉపమానం వేరు. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుప్రభు వారు ఉపమానం చెబుతూ ఉన్నారు. నా మాటలు విని, శ్రద్ధగా ఆలోచించాలి, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. వినడమే కాకుండా ఏం చేయాలంటే విన్నవాళ్ళు చేయాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు వాడినటువంటి వస్తువులు పరిశుద్ధమైనవి, మన దేవుడు కలిగి ఉన్న ప్రతిదీ పరిశుద్ధమైనదని నిన్నటి వారం మనం ధ్యానం చేసాము. ఆయన బిడ్డలుగా ఉండేటువంటి మనము కూడా పరిశుద్ధులుగానే బ్రతకాలని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా చూసాం మనం. అది దేవుడు కోరుకుంటున్నట్టు కోరిక. అది నీ బిడ్డలు ఏదైనా నీకు కోరికితే ఆ కోరికను తీర్చేంతవరకు నిద్రపోను. నీ బిడ్డలే కనుక నాకు ఒక డ్రెస్ కావాలి, నాకు ఒక వస్తువు కావాలి, నాకు ఫలాంది కావాలన్నప్పుడు దాన్ని తీర్చడానికి తండ్రిగా నీ వంతుకు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదండి. అంటే వాళ్ళు మనకేం పెట్టారని కాదు, మన పిల్లలు కాబట్టి మనం ఇస్తాం. వాళ్ళు మనకేం పెట్టారు, వాళ్ళు మనకేం ఇస్తున్నారని వాళ్ళకి ఇవన్నీ కొనియాలని మనం అనుకోం. వాళ్ళు మన పిల్లలు కాబట్టి, అంటే ప్రేమ. మరి మన తండ్రికి, మనందరికీ తండ్రి నాడు దేవుడు కూడా కోరుకుంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని కోరుతూ ఉన్నాడు ఆయన. మరి ఈ కోరిక ఎప్పుడు తీరుస్తాం మనం? ఎప్పుడు తీరుస్తామండి? ఆలోచించకపోతే ఎప్పటికీ తీర్చాం మనం. నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలి, నా తండ్రి కోరికను నేను తీర్చాలి. ఈ భూలోకంలో ఎంతోమందిని దేవుడు పుట్టిస్తే అనేకులు చెడిపోతే వారిలో నుండి దేవుడు వేరు చేసి తన బిడ్డలుగా ఉండేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి నా దేవుని కోరికను తీర్చడానికి నేను పరిశుద్ధంగా జీవిస్తానని మనకు మనంగా తీర్మానం తీసుకొని జీవించాలా. దానికి పలానా టైం రావాలి, పలానా డేట్ రావాలి, పలానటువంటి పండగ వాతావరణం రావాలి. ఇవి కాదు మనం చెప్పాల్సింది. ప్రతి దినం మనం ఎప్పటికప్పుడే సిద్ధపడి అలాంటి దేవుని కోరికను తీర్చాలి. అంటే విని వాడి చొప్పున చేయకపోతే, విన్నారు మీరు, వాక్యాన్ని విని వాక్యాన్ని ప్రకారంగా జీవించలేదనుకోండి, కాలం గడిచిపోతూ ఉంటుంది, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, మీకు వయసు పెరిగిపోతూ ఉంటుంది. కానీ మీ పరిస్థితి ఎలా మారుద్ది అంటే, వినినవాడు పరిస్థితి ఎలా ఉంటుందో వినని వాని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. వినడం, వినకపోవడం అంటే, వినడం అంటే చేయడం, వినకపోవడం అంటే వినబడినా చేయకపోవడం. వినడం అంటే వినబడి చేయడం, వినకపోవడం అంటే వినబడినా కూడా చేయకపోవడం. అందుకే ఆత్మ సంగములతో చెప్పు మాట అంటే కూర్చున్న వాళ్ళకి చెవులు లేవనా? చెవులు లేవని అర్థం చెప్పండి.
ఉన్నాయి కానీ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? విననట్టుగా ఇటు వింటున్నారు, విన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు కొన్ని దగ్గర మేము చూసేటప్పుడు ఆడ పాస్టర్ మీటింగ్ అవుతూ ఉంటుంది, వీళ్ళేం ఫోన్లు మాట్లాడుతుంటారు. వీళ్ళు పాస్టర్లేనా? వాక్యం అక్కడ చెబుతూ ఉంటాడు పాస్టర్ గారు, లేకపోతే పాట పాడుతుంటారు, వీళ్ళేం సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఎక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడ కూర్చొని ముందు కూర్చొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటే అవి నిజంగా అది క్రమం కాదు. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మనం ఆ పని చేయడానికి రాలేదు. దేవుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మనం ఈ శరీరం, మనసు, ఆత్మ, శరీరం ఇవన్నిటితో పని జరగాలి. ఇవన్నీ కూడా పాడాలి, ఇవన్నీ ప్రార్థన చేయాలి, వీటన్నిటితో మనం వాక్యం వినాలి, బలాలు పాల్గొవాలి, కానుకలు ఇవ్వాలి, ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఎవరైతే అలా విని వాటి ప్రకారంగా జీవిస్తారో వారి ఇల్లు అంట బండ మీద పునాది వేసి కట్టినటువంటి ఇల్లును పోలి ఉంటుంది. వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, జడివాన వచ్చింది, అయినా కూడా ఏం కాలేదంట ఇల్లు. ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. కారణం ఇల్లు ఉన్న పునాది బండ మీద కట్టబడింది. అలా కాకుండా పైపైన కట్టుకుంటే ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎలాంటి వాడంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిని చెప్తా ఉన్నాడు. దానికి పునాది లేదు. ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయిందండి, దానికి పునాది మాత్రం లేదు. పునాది లేదు కదా, ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ ఇల్లు పరిస్థితి ఏంటంటే సేమ్ అదే వరదలు, వర్షం అవన్నీ వచ్చినప్పుడు ఇల్లు అక్కడ రూపం లేకుండా కొట్టుకుని పోయింది. మన వయనాడ్ అనేటువంటి ప్రాంతంలో కేరళ దగ్గర వరదలు వచ్చాయి కదండి. అంతకుముందు ఉన్నటువంటి రూపాన్ని, తర్వాత వరదలు వచ్చిన తర్వాత రూపాన్ని రెండింటిని చూపించారు. అంతకుముందు ఆ ప్రాంతం ఎలా ఉంది, వరదలు వచ్చిన తర్వాత ఎలా ఉంది. వరదలు రాకముందు చక్కగా ప్రకృతి చక్కగా మంచి ఇల్లులు కట్టుకుని చక్కగా ఉన్నారు. వరదలన్నీ వచ్చిన తర్వాత ఒక్కడి కూడా కనబడట్లేదు. దాదాపు 80% ఇల్లులు పోయినాయి దాంట్లో. నేను చెప్తుంది ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనము కూడా వచ్చి వెళ్ళిపోయేవారిగా కాకుండా ఇది మన ఆత్మ సంబంధమైన జీవితానికి పునాది వేసుకుంటున్నాము. వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ పునాది ఎలా వేసుకోవాలంటే లోతుగా తవ్వి బలమైన రాళ్ళు వేసి కడుతున్నటువంటి ఒక ముందు దినాల్లో కట్టేటువంటి ఆ పెద్ద కట్టడాన్ని దృష్టిలో పెట్టుకొని పునాది అనేది వేసుకోవాలి. ఏదైనా ఒక కట్టడాన్ని కట్టేటప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నా ఫస్ట్ పునాది గురించి బాగా ఆలోచిస్తారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఇస్తారు, దానికి ఒక రూపం ఇస్తారు, ఈ విధంగా డిజైన్ చేసుకుని ఇలా కట్టుకోండి అని. ఇవన్నీ కట్టేటప్పుడు చెప్తుంది ఇది 3 ఫ్లోర్ల, 4 ఫ్లోర్ల, 5 ఫ్లోర్ల. అది 5 అంతస్తుల బిల్డింగ్ అయితే దాని పునాది ఎలా ఉండాలి? ఒక అంతస్తు కట్టినట్టు కడతారు అనుకుంటున్నారా? లేదు, చాలా లోతుగా తీస్తారు, చాలా స్ట్రాంగ్గా వేస్తారు దానికి పుట్టింగ్లు అవన్నీ. అర్థమవుతుందండి? మరి ఆత్మీయ జీవితం మనం అందరం చూడండి ఎలా కట్టబడుతున్నామో చెప్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20 వచనం నుండి చదువుతామండి. 19 నుండి కూడా చదువుతాం చూడండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. చూడండి, మనమందరం అంటే ఎవరంటే పరజనులము పరదేశులము కాము. మనమందరం పరజనులము పరదేశులం కాదు. ఎవరు మనం చెప్తా ఉన్నాడు మనమందరం అంట? చూడండి చక్కగా చెప్తున్నాం, మనము పరజనులము పరదేశులము కాము. అంటే మీరు ఎవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు అన్నట్టుగా మనం ఉండేవాళ్ళం కాదు. దేవుడు చెప్తున్నాడు మీరెవరో నాకు తెలియదు అనట్లేదు. ఆయన మీరెవరో నాకు తెలియట్లేదు అనట్లేదు దేవుడు. మనకున్న ఫీలింగ్ ఏం చెప్పమంటారా? మీరు పలానా వాళ్ళు, మేము పలానా వాళ్ళము. ఏడిదా పలానా? దేని బట్టి చెప్తారండి? కులం. అర్థమైందంట? కులం బట్టి మీది పలానా కులం, మాది. ఎక్కడ ఈ మాట అంటా ఉన్నారు చెప్పండి? జీవము కలిగిన దేవుని సంఘానికి వస్తూ చెప్తున్నటువంటి దౌర్భాగ్యమైన మాట ఇది. మనమందరం ఏక కుటుంబం అయినప్పుడు మళ్ళీ కులం ఎక్కడిది?
కదండి. మనమందరం ఒకటే కుటుంబం అయినప్పుడు నీ కులం నా కులం ఎక్కడిది? మళ్ళా ఒకటే కుటుంబం. మనం పరజనులు పరదేశంలో మీరు కారని దేవుడే చెబుతున్నప్పుడు మళ్ళీ వేరే మనం భేదాలు చేయడం ఏముంది? అక్కడ చెప్తున్నాడు, మీరు పరజనులు పరదేశులు కాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు. పరిశుద్ధులతో కలిసి మనమందరం ఎవరమంటే చెప్పండి, ఒకటే పట్టణం మనది. ఏ పట్టణం? పరిశుద్ధులు ఉండేటువంటి పట్టణం. తర్వాత ఏమంటాడు? దేవుని ఇంటివారు. ఎవరింటి వారం అంటండి? దేవుని ఇంటి వారం అంట మనం. ఇంకెప్పుడు ఇంకా చాలా బాగా చెప్తున్నాడు, కింద చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు యేసుక్రీస్తు ప్రభువారంటే ముఖ్యమైన మూలరాయి. ఆ దేవుని ఇంటికి ముఖ్యమైన మూలరాయి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. మరి పునాది ఎవరు వేశారు? అపోస్తలులు ప్రవక్తలు పునాదులు వేసేశారు ఆ ఇంటికి. అర్థమైందా? ముఖ్యమైన మూలరాయి ఎవరు చెప్పండి ఇప్పుడు ఆ ఇంటికి? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని ఇల్లు అన్నాం కదా, దేవుని ఇంటికి ముఖ్యమైన మూలరాయిగా యేసుక్రీస్తు ప్రభువారు వేశారు. పునాదిని కట్టింది ఎవరంటే అపోస్తలులు ప్రవక్తలు కట్టారు. మరి మనం ఎక్కడ ఉన్నాము? చదవండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవటానికి వృద్ధి పొందుతుంది. ఇప్పుడు ముఖ్యమైన మూలరాయిగా యేసు ప్రభువుని పెట్టి అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద, పునాది అనేదాన్ని అపోస్తలులు ప్రవక్తలు వేసేస్తే వాళ్ళు ఆ యొక్క దేవాలయానికి, దేవుని ఆలయానికి, దేవుని ఇంటికి వాళ్ళేమో పునాదిగా అపోస్తలులు ప్రవక్తలు అక్కడ వరకు వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతే, ఇప్పుడు చెప్తే ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి, దాని మీద కడుతున్న కట్టడం ఎలా అమర్చబడుతుందంట? చక్కగా అమర్చబడుతుంది. చక్కగా అమర్చబడడానికి ముందు అది చక్కగా లేనిది. అది ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి ఏం చేస్తూ ఉంటాడంటే వంకర టింకరగా ఉన్న రాళ్ళు ఏంటి ఖరాబ్ అయిపోయిన వాటిని అన్నింటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత అటు ఇటు దారం కడతాడు ఆయన. అది వంకరగా ఉన్న ఈయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ వంకర దాన్ని చక్కగా చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడండి? తర్వాత దారం కడితే ఇవ్వకుంటారు అనుకుంటున్నారు, గుడిదారం వేసుకుంటారు. దానికి గుడిదారం వేసుకుని కూడా మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని చక్కగా చేస్తాడు. అక్కడది అయిపోద్ది అనుకుంటున్నారా? మళ్ళీ మూలమట్టం వేస్తాడు. దాన్ని మూలమట్టం వేసి కూడా అది కూడా ఈ మూల నుండి ఈ మూలకు చూసినా, ఈ మూల నుండి ఈ మూలకు చూసినా సమానంగా కనబడాలి. అలా కడితే దానికి వచ్చిన స్ట్రక్చర్ బాగా వస్తుంది. అలా కడగకుండా ఎలా పెడితే అలా కట్టేసామనుకోండి, తుఫానే కాదు గాలి వస్తే కూలిపోతుంది. ఇప్పుడు చూడండి, ప్రతి కట్టడం చక్కగా అమర్చబడి, అంటే ఎలా పడితే అలా కట్టేసేది కట్టడం కాదంట, చక్కగా అమర్చబడి. చూడండి, చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అవడానికి వృద్ధి పొందుతుంది. ఎలా కట్టబడుతూ 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 ఎలా కట్టబడాలో పరిశుద్ధమైనటువంటి దేవాలయం కావాలని వృద్ధి పొందుతుంది. ఎవరి గురించి ఇవన్నీ చెప్తున్నాడు? పైన ముందే చెప్పాడు, మనం పరదేశులము పరజనులము కాక ఏమైనా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఆ దేవుని ఇంటి వారమై ఉన్న మనల్ని చెబుతా ఉన్నాడు ఆయన. ఆ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద చక్కగా అమర్చబడి కట్టబడుతున్నటువంటి ఒక కట్టడంగా మనం అందరం ఉన్నాము. ఇప్పుడు మనం ఏం కావాలో కింద చెప్తున్నాడు చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం కూడా ఏమయ్యో దేనికి కట్టబడుతున్నాం తెలుసండి? దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నాం మనం. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు మరి ఆయన నివాస స్థలంగా ఉండడానికి దేవాలయాన్ని కడుతున్నప్పుడు, ఆ దేవాలయంలో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు దానిలో ఉండడానికే ప్రయత్నం చేయాలి. కానీ నేను నా దేవునికి ఒక ఆలయంగా కట్టబడాలి, దేవుడు నన్ను కట్టుకుంటున్నప్పుడు నేను పరిశుద్ధమైన వాడిగా ఉండాలని మనం ఆలోచిస్తూ ప్రతి విషయంలో ఏ విషయంలో లోపం ఉన్నా దాని విషయంలో దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకుని విడిచిపెడుతూ నేను పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడ్డానికి, ఆయనలో అమర్చబడ్డానికి ఒక వస్తువుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను చాలా ధన్యునని ఆలోచించాలా. ఇది పరిశుద్ధమైనటువంటి దేవాలయం.
పునాదులు కలిగిన పట్టణం అదే. పరిశుద్ధులతో ఉండేటువంటి ఏక పట్టణం అదే. అలా ఏక పట్టణంగా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆరేపల్లి నుండి కొందరిని, హనుమకొండ నుండి కొందరిని, వరంగల్ నుండి కొందరిని, ఇక ఆయా ప్రాంతాల నుండి ఒక్కొక్కరిని తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసామో దీనికి సిమెంట్ అనేది ఉంది, ఇసుక అనేది ఉంది, ఇటుక అనేది ఉంది, రాయి అనేది ఉంది, ఇనుము అనేది ఉంది, కరెంటు పైపులు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఇవన్నీ ఆరేపల్లిలోనే దొరికాయా? ఎక్కడ దొరికాయి ఇవన్నీ? ఆయా ప్రాంతాల్లో తయారైనాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చేసి ఏం చేసాను చెప్పండి? ఎంత మంచి కట్టడం కట్టేటప్పుడు కూడా మనం ఏవి పెడితే వాడదాం అనుకుంటామా? మంచి క్వాలిటీ ఏదో చూసుకోమండి. మంచి క్వాలిటీ చూసుకుంటాం. మరి అలాంటిది దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధమైన దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు ఆయన. ఏకపట్టణస్తులు, పరిశుద్ధులతో నిండినటువంటి ఏకపట్టణాన్ని నిర్మించాలనుకున్న దేవుడు ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకుంటాడా? దాంట్లో మనమే కట్టుకుని ఒక ఇంటికి మంచి వస్తువులు వాడాలనుకున్నప్పుడు, పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా దేవుని ఇంటిని నిర్మిస్తున్నప్పుడు దేవుడు ఎవరిని పెడితే వాళ్ళని తీసేసుకుంటాడు అనుకుంటున్నారా? కానీ దేవుడు ఎంత కృపగలవాడు తెలుసండి. పాడైపోయి లోకానికి పనికి రాకుండా, లోకం చేత తృణీకరించబడి, ఎవరికి ఉపయోగపడకుండా, ఎవరి చేత ప్రేమించబడుకుంటున్నటువంటి మనలందరినీ తన దగ్గరికి చేర్చుకొని క్రీస్తు రక్తము చేతను పరిశుద్ధాత్మ చేతను మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆ గొప్ప దేవాలయం కావడానికి మనల్ని వాడుకుంటున్నాడంటే ఎంత భాగ్యం ఇది చెప్పండి. విలువ లేని మనల్ని తన సన్నిధి తెచ్చి ఉపయోగం లేని మనల్ని పనికొచ్చే వారిగా మారుస్తున్నాడంటే ఇది దేవుడు మన ఏళ్ళు చూపుతున్న కృప కాదంటారా? కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసండి? పంది ఎలాగైతే కడగబడి మరలా అదే బురదలోకి వెళ్ళిపోతుందో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నాం. మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాం. దేవుడు తన పని కొరకు తన దగ్గర తెచ్చినప్పుడు మరలా మనం వెనక్కి వెళ్ళిపోతే నష్టపోయేది మనమా దేవుడా? ఇప్పుడు ఒక మంచి కట్టడం కట్టబడుతుంది, దానికి ఒక వస్తువును వాడుతుంటే అది పని చేయట్లే. ఆ వస్తువు అందులో ఇమడట్లేదు. అది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఇమడట్లేదు. ఎంతకాలం ఉపయోగపడతాడు చెప్పండి? నిన్ను ఇమర్చాలని అన్ని రకాలుగా నేను ఎటు చెక్కాలో అటు చెక్కుతూ ఉన్నాడు ఆయన. చెక్కినా కూడా దాంట్లో ఇమడట్లేదు, చెక్కినా కూడా ఇమడట్లేదు. నువ్వు ఇమడకపోతే ఏం చేస్తావు? తీసి పక్కన పెట్టి ఇంకొకరిని పెడతాడు దాంట్లో. అర్థమైందా? తీసిది ఏం చేస్తాడు? పక్కన పెడతాడా? నీకోసం ఇంకెదురు చూసుకుంటూ ఉంటాడా? ఇప్పుడు ఒక వస్తువు సరిగ్గా పని చేయకపోతే దాన్నే గెలుక్కుంటూ ఉండడు అక్కడ కట్టేటోడు. టైం వేస్ట్ అవుతుంది, దాన్ని పక్కన పెడేసి ఇంకో దాన్ని వాడుకుంటూ ఉంటాడు. అలాగే దేవుడు మనల్ని తన పని కొరకు వాడుకోవాలనుకున్నప్పుడు మనం అవకాశం ఇస్తే ఇంకా అందులో అమర్చబెడతాం. అలా కాకుండా మనం సహకరించకపోయామనుకోండి, మన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తాడేమో దేవుడు. కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా మనం సద్వినియోగం చేసుకుందాం. నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాప లోకంలో నేను కూడా నా దేవుని బిడ్డగా పరిశుద్ధురాలుగా బ్రతకాలని ఒక నిర్ణయంతో బ్రతుకుదాం. మనల్ని మనమే ఫస్ట్ ఎప్పటికప్పుడు మనల్ని మనమే పరీక్షించుకుందాం, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నేను ఈరోజు పరిశుద్ధంగా బ్రతికానా? ఈరోజు నేను పరిశుద్ధంగా జీవించడానికి బ్రతికించబడ్డా కాబట్టి అది కొనసాగించాలి అని మనల్ని మనమే ప్రతిరోజు కూడా మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మనల్ని మనమే హెచ్చరించుకుంటూ, మనల్ని మనమే గద్దించుకుంటూ, పొరపాటు జరిగితే మనల్ని మనమే దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకుంటూ, ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశంతో లోకంలో నన్ను పిలిచాడని ఈ విషయాన్ని మర్చిపోకుండా మనం ఒక మంచి ఆలోచనతో ఉందాం ప్రియులారా. ఇంకొన్ని విషయాలను చూద్దాము దైవ గ్రంథం నుండి. అంతకుముందు మనం రూపాంతరం చెందడానికి ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్పాను. రూపాంతరం కావాలంటే మనం ఏం చేయాలని దాని గురించి చూసాము. రూపాంతరం అంటే మారడం. రూపాంతరం అంటే ఏంటి చెప్పండి? మారడం. ఎలా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తులాగా మారాలి మనం అందరం. ఇప్పుడు దేవాలయంగా మనల్ని కట్టుకుంటుంటే ముఖ్యమైన మూలరాయిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాము. కాబట్టి మనం ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత అద్భుతమైన దేవాలయం అంటారు. అందులో నిన్ను నన్ను ఏం చూడరు. ఇప్పుడు ఈ లోపలున్న గోడలు ఏ ఇటుకలు వాడామో ఎవరికైనా కనబడుతున్నాయా? కనబడట్లే. కానీ బయట నుండి చూస్తే ఇదంతా ఒక పెద్ద కట్టడంలా కనబడుతూ ఉంటుంది. ఎంత పెద్ద కట్టడం కనబడాలంటే దాని లోపల కనిపించిన ఇటుకలు కూడా ఉన్నాయి, కనిపించిన ఇనప ఉంది, కనిపించిన కంకర ఉంది. అర్థమవుతుందండి? అంటే అవన్నీ కలుపుకుంటే పెద్ద కట్టడం. అలాగే దేవుడు మనల్ని ఒక గొప్ప స్థితిలో దేవుడు ఊహించుకుంటూ మీరు రూపాంతరం చెందాలని చెబుతున్నప్పుడు, రూపాంతరం చెందడానికి మనం ఏం చేయాలన్న దాని గురించి స్పష్టంగా చూసాం. మొదట ఏం చేయాలి మనం? దానికి మూల వాక్యం ఏమనుకున్నామండి? రూపాంతరం చెందడానికి మూల వాక్యం దేన్ని చూసుకొని మనం ఆ 4 వారాల ప్రసంగాన్ని కొనసాగించాం?
మూలవాక్యం. రూపాంతరం చెందని మూలవాక్యం నేను అంటున్నాను, పదం కాదనేది వాక్యము. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకున్నామని వెళ్ళాము ముందుకని గుర్తుకు రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదంటే మనం చదవట్లేదు. అసలు విషయం ఏంటంటే చదవలేదు, లేదంటే ఆలోచన చేయట్లేదు, వినమట్టుకు విని వెళ్ళిపోతున్నాం. అంటే ఏం చేస్తున్నాం? ఇసుక మీద కడుతున్నాం కట్టడాన్ని. దేని మీద కడుతున్నాం అర్థమవుతుందండి? ఇప్పుడు వాళ్ళకి ఎవరో జరిగింది. ఇప్పుడు అక్కడ విజయవాడలో ఖమ్మంలో తుఫాను వచ్చింది, బాధపడుతున్నాం. అదేదో విపత్తు మన దగ్గరికి వస్తే పరిస్థితి ఏంది? ఇది మన దగ్గరికి ఎందుకు వస్తుంది అని. నిన్న మేము ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు, మన వరంగల్ చాలా సేఫ్ సైడ్లో ఉంది, మనకి రాదు విపత్తు అంటే, జనరల్గా నేను ఆయనతో అంటున్న మాట ఏంటంటే, మనకి ఇక్కడ నదులు లేవు, కాలువలు లేవు, పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు అన్న అంటే, వరదలే రావాల్సిన పని లేదు, భూకంపం వచ్చినా కూడా పోతాం. ఆయన అన్నమాట, భూకంపం వచ్చినా కూడా పోతాం కదా తమ్ముడు, వరదలే రావాలని ఏముంది? ఒక్కొక్క దగ్గర ఒక రకంగా వస్తుంది విపత్తు ఎలా వచ్చినా సిద్ధపడి నువ్వు ఉండాలి, నేను ఉండాలని చెప్పాడు ఆయన. వాస్తవమే కదా. కాబట్టి విపత్తు ఏ రూపంలోనే రావచ్చు. కనుక సిద్ధపాటు అనేది దేన్ని బట్టి ఉండాలంటే వాక్యాన్ని బట్టి ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కదా మనకు మూల ఆధారంగా చేసుకుని ఆ 4 వారాలు ప్రసంగం చేశాం. అక్కడ ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు చూడండి. ఆ మాటను ఒకసారి గుర్తు చేసుకుని ముందుకెళ్దాం. రోమ సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి పత్రిక ఇది. చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడి. దేన్ని సమర్పించుకోవాలి? దేవుడికి శరీరాన్ని ఇచ్చేయాలి. దేన్ని ఇవ్వాలండి? శరీరం అంటే ఏమేమండి? శరీరం అంటే కనబడుతుంది, ఇదంతా శరీరమే. అర్థమవుతుందండి? దీనంతా ఎవరికి ఇవ్వాలంట? మనం దేవుడికి ఇవ్వాలి. మనుషులకు అర్థమైంది ఏంటంటే, ఇదంతా కాదు ఇవ్వాల్సింది, ఈ పైన వెంట్రుకలు ఇస్తే సరిపోతుంది దేవుడికి అనుకుంటే కొంతమంది. దేవుడికి వెంట్రుకలు ఇవ్వడం సులభమా, శరీరం ఇవ్వడం సులభమా? ఏది కష్టమైన పని చెప్పండి అమ్మా? వెంట్రుకలు ఇవ్వడం కష్టమైన పనే, శరీరాన్ని ఇవ్వడం కష్టమైన పనా? ఈ శరీరాన్ని దేవుడికి ఇవ్వడం కష్టమైన పని. అది ఈ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలంట. ఇది ఎందుకు ఇవ్వాలంటే అంటున్నాడు, ఇది పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది ఏంటిదంటే సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవుడికి ఇచ్చుకోవడం. సజీవ యాగం ఇవ్వడం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక యాగం వేసి యాగంలో దూకి కాలిపోవడం కాదు. వీటన్నిటిని ఏం చేయాలి తెలుసండి? ఇవి నాకున్నప్పటికీ ఈ అవయవాల మీద అధికారం మీకే ఉండాలి దేవా. సామెతల గ్రంథంలో అంటూ ఉంటాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనము, అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడను అని చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు మనిషికి నెమ్మది, క్షేమం, సమాధానం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే, మనిషి తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నాడు. తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటూ ఉన్నాడు మనిషి. కానీ దేవుడు చెప్తున్న పని అంటే, ఈ శరీరాన్ని సజీవ యాగంగా నాకు ఇవ్వండి, ఇది పరిశుద్ధమైనది, ఇది నాకు అనుకూలమైనటువంటి సజీవ యాగం. ఇలా చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, దేవునికి సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో మీరు ఏం చేస్తారంట? పరీక్షించి తెలుసుకుంటారంట. ప్రతిదీ కొంతమంది ఇది దేవుని చిత్తం బ్రదర్ అంటూ ఉంటారు. అన్ని దేవుని చిత్తాలు కావు. దేవుని చిత్తం ఏదో నీకు తెలియాలంటే ఫస్ట్ నీ దేహాన్ని దేవుడికి అప్పగించాలా. ఎవరైనా వచ్చి నీకు దేవుని చిత్తమే బ్రదర్ అని చెప్పారంటే నువ్వు చెప్పాలి ఆ వ్యక్తిని చూసి, అసలు ఆ వ్యక్తి దేవుడికి తన శరీరాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తేనా? సజీవ యాగంగా మన దేహాన్ని సమర్పించుకున్న తర్వాత దేవుని చిత్తం ఏదో మనకి తెలుస్తుంది. దేవుని చిత్తం తెలిసిన తర్వాత ఏం జరుగుద్దంట? మీ మనస్సు మారి నూతనం అవుతుంది. దేవుని చిత్తం తెలుస్తుంది. దేహాన్ని దేవుడికి అప్పగించాలి సజీవ యాగంగా. అప్పుడు అప్పగించిన తర్వాత దేవుని చిత్తం ఏదో నీకు అర్థమవుతుంది. దేవుని చిత్తం అర్థం అవడం వల్ల ఏం జరుగుద్దంట? మనసు మారుద్ది. ఏం మారుతుందండి? మనస్సు మారుద్ది. అప్పుడు జరిగే పని ఏంటంటే మీరు రూపాంతరం పొందుతారు.
అర్థమైందండి? అప్పుడు కదా మనం రూపాంతరం చెందేది. రూపాంతరం చెందడం అంటే ఈ రూపంలో ఉండి ఇంకొక రూపంలోకి మారడం. ఇప్పుడు గొంగళ పురుగు ఉంది, అది గొంగళ పురుగు ఉంటే ఎవరం కూడా ఇంటికి రాని ఉందాన్ని. మన గోడల మీద ఉన్న, మన బట్టల మీద ఉన్న, లేకపోతే మన కంటికి కనిపించిన తీసి అవతల పడేస్తూ ఉంటుందండి. అదేం చేస్తే తెలుసా, ఆ గొంగళ పురుగు ఒక మూలకి వెళ్ళిపోయి తన పైన తను బ్రతికున్నప్పుడే తన దేహాన్ని ఒక చచ్చిపోయిన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంటుంది. పైన ఒక పొర వచ్చేస్తూ ఉంటుంది, దానికి అదే ఒక పొరని ఏర్పాటు చేసుకుని అందులో ఉండి చచ్చిపోతుంది. అది అందులో ఉండి చచ్చిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ గొంగళ పురుగులో నుండే ఇంకొక రూపం బయటికి వెళ్తూ ఉంటుంది. అదే సీతాకోక చిలుక. ఏంటిదండి అది? దేనిలో నుండి వచ్చింది సీతాకోక చిలుక? గొంగళ పురుగు ఉన్నంతసేపు మన ఇంట్లో పెట్టుకోం. అదే సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఏం చేస్తాం? అది ఎగురుతుంటే సంబరపడతాం. మన భుజాల మీదకి వచ్చి వాలినా ఏం చేస్తాం? ఒకవేళ అనుకోకుండా నీ భుజం మీద సీతాకోక చిలుక వాలింది, ఎవరో చెప్పారు, ఓ నీ భుజం మీద బటర్ఫ్లై ఉందని. అప్పుడు ఇలా చూసుకొని మెడ కూడా ఇట్లా అన్నాం, మనం కొంచెం ఫీల్ అవుతాం నా మీద ఉంది అని. అదే కనుక గొంగళ పురుగు ఉందనుకోండి, ఎలా ఫీల్ అవుతాం మనం? నా మీద గొంగళ పురుగు ఉందని ఫీల్ అవుతామా? ఎగిరి గంతులేసి ఇడుదులు పేసుకొని అటు ఎగిరి ఇటు ఎగిరి ఎన్ని చేస్తాం చూడండి. గొంగళ పురుగు సీతాకోక చిలుక ఒకటే కదా, కానీ ఇక్కడ రూపం మారేసరికి దానికి విలువ వచ్చింది. అదే గొంగళ పురుగుగా ఉంటే ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు. ఇప్పుడు దేవుడు కూడా కోరేది అదే, నువ్వు అలా ఉండకయ్యా, నువ్వు రూపం మారాలి, నువ్వు సీతాకోక చిలుకలాగా అంటే క్రీస్తు లాంటి సారూప్యులకు మారాలంటే ఫస్ట్ నీ దేహాన్ని సజీవయాగంగా నువ్వు అప్పగించుకోవాలి. అలా చేస్తే దేవుని చిత్తం ఏంటో తెలుసుద్ది. దేవుని చిత్తంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఒక వ్యక్తి రూపాంతరం చెందాలంటే ఏమేమి చేయాలో చూసామనండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని పాలన అపేక్షించినట్లుగా అపేక్షిస్తూ, ఆ వాక్య క్రమానికి లోబడుతూ, విన్న వాక్యానుసారంగా బ్రతుకుతూ మనం క్రమక్రమంగా ఎదగాలంట. తర్వాత మనం దేవుని దగ్గర ఏదైతే ఒప్పుకోలు చేసుకుంటామో ఆ ఒప్పుకోలకి ఏం కావాలి? కట్టుబడి ఉండాలి. దేవుని దగ్గర తీసుకున్న తీర్మానాలు ఏం కావాలి చెప్పండి? కట్టుబడులు ఉండాలి. ఉంటున్నామా కట్టుబడి దేవుని దగ్గర చేసిన తీర్మానాలకి? December 31 రాగానే మేము ఇది చేస్తాం ఎన్నో చెప్పాం మనం. అంతలో ఏం చేసాం ఒకసారి ప్రశ్నించుకోండి. ఇప్పుడు 8 నెలలు గడిచిపోయినాయి. 9వ నెల కూడా వారం రోజులు అయిపోయింది. ఇంకెన్ని నెలలు ఉన్నాయండి? ఇంకా 3 నెలలు ఉంది. మనం చేసిన తీర్మానాలు ఎంత ఉన్నాయి? అలా మొదలయ్యాయా? గవర్నమెంట్ పనులు ఉంటాయి చూసారా, స్టేజ్ మీద చెప్తారు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావడానికి ఇక్కడ డ్యామ్ కడుతున్నామని, శిలాఫలకం వేసుకెళ్ళి వెళ్ళిపోతాడు. మళ్ళీ గవర్నమెంట్ ముగిసే టైం కాడికి గుర్తొస్తుంది శిలాఫలకం. ఉత్త శిలాఫలకాలు ఉంటాయి. శిలాఫలకం ఉన్నంతసేపు పని అయిపోయినట్ట చెప్పండి? పని కావాలా వద్దా? పని కావాలి. పని జరిగిన తర్వాత ప్రజలకు ఉపయోగకరంగా మారాలి అది. అంటే ఇప్పుడు మనం December 31 నాడు వేసినవన్నీ శిలాఫలకాలే. ఏం వేసి వెళ్ళిపోయింది చెప్పండి? శిలాఫలకాలు వేసి. మరి ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు పని పూర్తి చేస్తారో మీరేం తీర్మానం తీసుకోవాలి. మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో, బాప్తిస్మం అప్పుడు ఏదైతే ఒప్పుకుంటున్నామో దానికి కట్టుబడి ఉండాలి. తర్వాత మన దేహ అవయవాలని నీతికి సాధనాలుగా మనం ఉపయోగించాలి. దేనికి సాధనాలుగా వాడాలంటే ఈ దేహ అవయవాల్ని, అమ్మా నిద్రపోకండి, ఈ దేహ అవయవాల్ని, కన్ను అయితే, చెవైనా, నోరైనా, ముక్కైనా, అర్థమైందండి, కాళ్ళైనా, చేతులైనా, ఈ దేహం అంతా దేనికి వాడాలి? మనం నీతికి పనివారిగా వాడాలి. నీతి పనులు జరిగేటట్లుగా ఈ వాడితే చేయాలి. చెడ్డ పనులు చేయాలా వద్దా? వీటితోనే చేయకూడదు. మనం ఎందుకు చేయకూడదు? ఆల్రెడీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించేసాం కదా. ఇప్పుడు కొంతమంది మొక్కుకుంటూ ఉంటారండి, ఈ ఈ ఈ కోడిలాగా దేవుడికి అని అంటారు. ఎవరికి వదిలేశారు చెప్పండి? అది దాని మీద కాడి పెడతారా? మళ్ళా దాన్ని దున్నుతూ ఉంటారా చెప్పండి? లేకపోతే ఇది ఏం పని చేయట్లేదురా, బాగా మేసి ఎలా తయారవుతుందని ఎవడన్నా కొడతాడు? దాన్ని కొట్టినా కొట్టనీరు దాన్ని, తెలుసా? అది ఇంటి ముందుకు వస్తే మేత పెడతారు తప్పితే ఎందుకు ఊరి మీద ఆంబోతు తిరుగుతున్నావు అని ఒక్కడే తిడతాడు దాన్ని? తిట్టను కూడా తిట్టు. ఎందుకు? అది ఎవరి కోడిలేగా. అర్థమైందండి? అంటే మన దేహ అవయవాలను ఎవరికి సాధనాలుగా వాడాలి?
నీతికి సాధనలు వాడాలి అంటే దేవుడికి అప్పచెప్పుకోవాలి ఈ దేహావయవాల్ని. అప్పుడు మనం పాపం చేయకుండా ఉండగలుగుతాం. తర్వాత మన ధనాన్ని, మన సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వకూడదా? అసలు వీలు కావట్లేదని అన్నమాటే మాట్లాడకూడదు. నేను ఒక తమ్ముని మొన్న అడిగినప్పుడు, అస్సలు టైం లేదన్నా, సమయం సరిపోవట్లేదు అంటున్నాడు ఆయన. టైం ఇచ్చింది ఎవరండి మనకి? 24 గంటలు ఇచ్చింది ఎవరు? సూర్యుని రప్పించేది, పంపించేసేది, ఆకాశం నుండి వెలుతురు, ఆకాశం నుండి వర్షం, భూమిలో నుండి పంట ఇచ్చేది దేవుడే కదా. ఆఖరికి నువ్వు పీల్చుకోవడానికి గాలిని పంపేది, నీ గుండు కొట్టుకునేటట్లు చేసేది కూడా. ఇన్ని ఇచ్చింది దేవుడికి ఏం లేదట? టైం లేదన్నా. అసలు టైం లేదన్నాం కాదు, కానీ నీకు మనసు లేదని చెప్పాలి మొదట. ఇప్పుడు నా దగ్గర ఆ మాట చెప్పేశారు సహజంగా. మీరైనా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రార్థన రమ్మంటే, నాకు వీలు కాదు పో, నాకు టైం లేదు పో అన్నారు అనుకో, అంటాం ఈజీగా, మనం ఎందుకంటే మనుషులం కదా. అదే దేవుని దగ్గరికి వచ్చింది, నాన్న ఏరా ప్రార్థనకు రాలేదని దేవుడు అడిగేటప్పుడు, నాకు వీలు కాదు ప్రభా, టైం లేదు పో అని అంటామా మనం? అంటారండి? సింహం మీ ముందు నిలబడ్డ తర్వాత నేను ఆహారం కానుపో నీకు అన్నాం అనుకోండి, అదేమంటుందండి? ఎవడరా నువ్వు చెప్పేదానికి? నువ్వు నా ఆహారం అనుకో మీద దాడి చేస్తుంది ఏదా? మనం ఎన్ని చెప్పినా అక్కడ పని అసలు చెప్పేదానికి మనకు ఆలోచన రాదు. సింహాన్ని చూసే గడగడ ఉడికిపోతూ ఉంటాం మనం. మరి దేవుని చూసి ఎలా తట్టుకొని నిలబడతామని మొండిగా బ్రతికేస్తున్నాం మనం. కనుక దేవుడు మనకి ఆయుష్కాలం ఇచ్చిన ఖచ్చితంగా దేవునికి సమయం ఇవ్వాలి. సమయం అని చెప్పి ఆదివారం 2 గంటలు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. మీరు మీ ఇంట్లో కూడా కొంత సమయం దేవుడికి ఇవ్వాలి. ప్రార్థన చేసుకోవడానికి, పాటలు పాడడానికి, వాక్యం చదవడానికి, కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి కొంత సమయం ఇవ్వాలి. తర్వాత ఇంకేం చేయాలి చెప్పాం మనం? దేవుని కొరకు పని చేయాలి. ఇతరుల పనులు కూడా, సంఘంలో ఇతర కార్యక్రమాల్లో కూడా, సహోదరుల విషయంలో కూడా, వారు చేసే పనుల్లో కూడా వారికి సహకారులుగా ఉండాలి. సంఘంలో జరిగే కార్యక్రమాలు కూడా ఐక్యతగా కలిసిమెలిసి చేయాలి. ఇది నా పని అని అన్నట్టుగా చేయాలి. ఇలాంటి వాటి గురించి ధ్యానం చేసాము. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించేవాడికి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వడం వలన మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. చాలండి. మనుషులు ఏమి విత్తుతారో ఆ పంటనే కోస్తాం. విత్తడం అంటే బ్రతకడం, నువ్వు చేయడం, నువ్వు ఎలా ఉంటావో అదే ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఈ భూమి మీద ఎలా ఉంటావో అదే ప్రతిఫలాన్ని పొందుకుంటావు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. మోసపోకండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. అది చెబుతూ పైన అంటా ఉన్నాడు, ఉపదేశము పొందేవాడంట, ఉపదేశించేవాడికి ఏం చేయాలంట? మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇయ్యాలి. అంటే మనం వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. కానీ ఇప్పుడు మనం స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తూ ఉంటాము. చేర్పించిన తర్వాత ఏం చేస్తాం? పాఠాలు స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటాడు. ఫ్రీగా చెప్తారా పాఠాలు? చెప్తారండి? నేను నిన్న ఒక అబ్బాయిని అడిగాను, ఎంతమంది ఉంటారా మీ బడిలో పిల్లలు అంటే 52 మంది అని చెప్పాడు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు. మన ప్రైవేట్ స్కూల్ అది. ఎంత మీ డాడీ ఫీజు కడుతున్నాడు? 15,000 కడుతున్నాడు అని. నేను అందాం అనుకున్నా, మా పిల్లలను స్కూల్ బెటరా మీ స్కూల్ కట్టని. కానీ ఎందుకులే, మళ్ళీ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు బాధపడుతుందని ఏమన్నా. అంటే మనం చదివించుకునే చదువు ఏదైనా సరే దానిలో చూస్తూ ఉంటాం, ఇది మంచి స్కూల్, ఇది మంచి కాలేజ్, ఎంత దానిలో ఉన్న దాన్ని బట్టి ఎక్కువగా మనం దానికి ప్రియారిటీ ఇచ్చి ఎక్కువ డబ్బులు చెల్లిస్తూ ఉంటాం. అదే వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? వాక్యం దగ్గరికి వచ్చేసరికి అలా చూడడం. మనం వాక్య ఉపదేశం పొందుతున్నాం. మనం ఉపదేశించే వానికంటే ఏమి ఇవ్వాలి? మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. అంటే మనం ఏ మనసుతో చేస్తామో అదే ప్రతిఫలాన్ని పొందుకుంటామని చెప్తున్నాడు. ఇంకో మాట కూడా చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతాం. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు చూడండి, పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘానికి ఏమనంటే, ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున.
పౌలు గారిలో పోరాటాన్ని చూశారు వీళ్ళు. పౌలు గారిలో ఏం చూశారంట? పోరాటం అంటే కత్తులు కటార్లు పట్టుకుని యుద్ధ డ్రెస్ వేసుకొని ఏదో ఒక సైనికుల్లో కనబడట్లేదు ఆయన. ఒక సైనికుల్లో కనబడలేదు. ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాడు ఆయన. ఏ పోరాటంలో ఉన్నాడండి ఆయన? ఆత్మ సంబంధమైన పోరాటం. ఒక్క పేపర్ ఇటు తిప్పితే అర్థమవుతుంది మనకి. ఎఫెసీ సంఘం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 10 నుండి చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాకృపను బట్టి మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. 6వ అధ్యాయం 10వ వచనం ఎఫెసీ పత్రికలు చెప్తూ ఉంటాడు. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకునండి. చూడండి, అపవాది తంత్రాలను ఎదిరించడానికంటే దేవుడు మనకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, దాన్ని మనం ధరించుకోవాలి. క్రైస్తవులమైన మనకు ఒక సర్వాంగ కవచం ఇచ్చాడు దేవుడు. ఎంతమందికి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మనం పోరాటంలో ఉన్నాము. ఎక్కడున్నాం చెప్పండి? మనకేం యుద్ధాలు లేవు బ్రదర్, ఇక్కడ పోరాటాలు ఏం లేవు. మాకు ఉన్న ఒకటే ఒక పోరాటం, పొట్టకొట్టు కోసం. అందరూ ఇదే ఆలోచిస్తున్నాం. ఏ పోరాటం చేస్తా ఉన్నాం చెప్పండి? మనం అందరం పొద్దున్న లేస్తే జీవన పోరాటం, ఎలా బ్రతకాలని. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఆ పని మానేయండి అని నేను చెప్పట్లేదు, కానీ మీకు ఇంకొక పోరాటం కూడా ఉంది. అదేంటిదంటే, కనిపించిన ఒక శత్రువు ఉన్నాడు, వాడే అపవాది. వాడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? మాటి మాటికి మిమ్మల్ని పడేస్తూ ఉన్నాడు వాడు. మీరు ఆత్మ సంబంధమైన పోరాటాలు ఉన్నారు కాబట్టి మీరు వాడిని ఎదుర్కోవాలంటే మీకు కొన్ని వస్తువులు కావాలా. భూమి మీద బ్రతకాలంటే కొన్ని మనకు కావాలి కదా. వాడిని ఎదుర్కోవాలని మీకు కొన్ని వస్తువులు కావాలి. ఏమేమి కావాలంటే, అది దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచం, దాన్ని ధరించుకోనండి. అందరికి ఇస్తాడు ఆ సర్వాంగ కవచాన్ని, దాన్ని ధరించుకోని అన్నాడు. ఏంటిది ఆ సర్వాంగ కవచం అంటే? మనం ఎవరెవరితో పోరాడుతున్నామో చెప్తున్నాం. మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. 2 కారణాలు చెప్తున్నాడు అక్కడ. మనం ఎవరితో పోరాటం చేస్తున్నామంటే, పక్కింటోళ్ళకి మాకు పడదు బ్రదర్, మా వీధులు ఉన్న వాళ్ళకి మాకు గొడవలు అవుతున్నాయి బ్రదర్, మా బంధువులకి మాకు గొడవలు అవుతున్నాయి బ్రదర్, వాళ్ళకి మాకు ఎప్పుడు తగ్గ పోరు ఉంటుందండి. ఇవి వ్యర్థమైన పోరాటాలు, ఇవి దమ్మిడికి పనికిరాని పోరాటాలు, ఇవి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పోరాటాలు. ఒకవేళ అలా ఉన్నాయనుకో ఎవరి మీద, వాటిని అన్నింటినీ మనం ఏం చేయాలి తెలుసండి? ప్రభు ప్రేమను బట్టి క్షమించి వాళ్ళని వదిలేయాలి. వాళ్ళు మన మీద పగబెట్టుకుంటే మనం పగబెట్టుకోవడం, వాళ్ళు మనల్ని దూషిస్తే మనం వాళ్ళని ద్వేషించడం, ఇది చేయకూడదు. మనం ప్రభుని బట్టి ఏం చేయాలండి చెప్పండి? ప్రభుని బట్టి ఏం చేయాలమ్మా? క్షమించాలి. మనమే వాళ్ళకి క్షమించి వదిలేయాలి. క్షమించి వదిలేసి ఇంకొక దానికి సిద్ధపడాలి. వీళ్ళతో ఓడినా గెలిచిన నష్టమేం లేదు, కానీ ఇంకొకరితో పోరాటంలో కనుక ఓడిపోయావు అనుకోండి, చాలా నష్టపోయేది నీవే. ఎందుకంటే వాడు అపవాది నేను ఖచ్చితంగా ఓడిపోయావు అనుకున్నావు, వాడు ఎక్కడ ఉన్నాడో అడిగి తీసుకెళ్ళిపోతాడు నిన్ను. వెనకటికి రాజులు ఏం చేసేవాళ్ళంటే, యుద్ధాలు చేసేసి గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న రాజు బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోతారు వాళ్ళ ప్రాంతాలకి. ఎందుకు తీసుకెళ్ళిపోతారంటే ఓడిపోయారు కాబట్టి. తీసుకెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళు? వాళ్ళని బానిసలుగా ఉంచుకొని వాళ్ళ చాకిరంతా చేయించుకునేటోళ్ళు. అలా తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, వీళ్ళందరూ, జెరుబ్బబేలు, ఎజ్రా, నెహెమ్యా, వీళ్ళందరూ అలా బానిసలుగా వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. కానీ నిజంగా బానిసలుగా వెళ్ళిపోయినా దేవుడికి భయపడుతూ బ్రతికారు కాబట్టి వారి మధ్య దేవుడు వీళ్ళని కాపాడి మరలా బలమైన జనాంగంగా తీసుకొచ్చేసాడు దేవుడానికి. వీళ్ళు ఉన్నది తక్కువ మందే, కానీ వీళ్ళ విషయంలో ప్రజలకు భయం కలిగేటట్లు చేసేసాడు దేవుడు. అదే చెప్తున్నాడు, మీరు పోరాడేది ఎవరితో తెలుసా? అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ. చూడండి, ఎవరెవరితో పోరాడుతున్నామంటే మనం అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ అపవాదితోనూ వాడితో పోరాడుతున్నాం. కాబట్టి ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు, ఆపద అనేది చెప్పి వస్తుందా నీకు? ఆత్మ సంబంధమైన శోధనలు, ఆత్మ సంబంధమైన పోరాటం అది చెప్పి రాదు. కాబట్టి నువ్వేం కాదు, ఆపద్దినమందు ఎలా ఉండాలి? వాడిని ఎదిరించడానికి సమస్తాన్ని నెరవేర్చి
నిలవబడ్డానికి. అంటే దేవుడు నీకు ఏ పని అయితే భూమి మీద ఇచ్చాడో ఆ పని అంతటిని నెరవేర్చి నువ్వు ఎవరి ఎదురు నిలబడాలి? దేవుని ఎదురు నిలబడాలి. 2 కారణాలు చెప్తున్నాడు అని చెప్పాను కదా. ఒకటేమో నువ్వు అపవాదిని ఎదిరించడానికి, రెండోదేమో దేవుని ఎదురు నిలబడడానికి. ఒకటి దేనికి? అపవాదిని ఎదిరించడానికి. రెండోది దేనికి? దేవుని ఎదురు ఎలా నిలబడాలి? మనం సమస్తాన్ని నెరవేర్స్తేనే నిలబడతాం. మనం ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోయి, బ్రదర్ ఇక నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను, ఇలా ఎవరు వెళ్ళరు, ఇలా ఎవరు వెళ్ళరు. నువ్వు ఆదివారం ఎన్ని ఆదివారాలు వచ్చి వెళ్ళిపోయినా కూడా నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే చచ్చిపోయిన తర్వాత వెళ్ళం. చచ్చిపోయిన తర్వాత దేవుని ఎదురు నిలబడిన కూడా నిలబడలేం. మనం నిలబడతాం అనుకుంటున్నారా? నిలబడతారండి. ఒక పోలీస్ ఆఫీసరే మీ ఇంటి ముందుకు వచ్చాడు అనుకుందాం, సిఏ గారు ఎస్ఐ వచ్చాడు అనుకుందాం. ఆయన వచ్చి నీ ఇంటి ముందు నిలబడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు చెప్పండి? భయం వేస్తుందా? ఏదా? వాడు లోపలికి రాగానే ఏయ్ ఎవడరా బయటికి రండి అంటాడు. ఎంత భయపడతాం మనం? మనలాంటి మనిషి ఆయన. ఆయనకున్నది కొంచెం అధికారమే. ఆయనకి ఇంకా పై అధికారులు ఉన్నారు. ఆయనకంటే పై అధికారులు ఉన్నారు. ఒక అధికారం కలిగిన వ్యక్తి ముందే నిలబడడానికి గడగడగడ వణుకుపోతా ఉన్నామే. సర్వలోకానికే చక్రవర్తి ఆయన. ఆయన ముందు ఎలా నిలబడగలుగుతాం చెప్పండి? నువ్వు నిలబడాలి, నేను నిలబడాలని దేవుని ఉద్దేశం. నిలబడాలంటే మనం ఏం చేయాలి? సమస్తాన్ని నెరవేర్చాలి. మనం నెరవేర్చాలంటే అన్నీ మనకి పూల బాటలు ఏమి ఉండవు. ఏముండవండి? పూల బాటలు ఉంటాయా? షడ్రకు మేషకు దానియేలు అబేద్నెగోలకి అలాంటి పూల బాటలు ఏమి లేవు. వాళ్ళ విగ్రహాలకు అర్పించిన వాటిని తినమని చెప్తే అయ్యా మేము తినాం, మేము మాత్రం తినాం, మేము దేవుని బిడ్డలాం, మాకు మాంసం వద్దయ్యా, పప్పు ధాన్యాలు చాలయ్యా అన్నారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అక్కడ నిలబడ్డప్పుడు ఈ బొమ్మను మొక్కపోతే చస్తారా అని చెప్పాడు ఆయన. అయ్యా చచ్చినా చేస్తాం కానీ మొక్కం. సవాల్తో కూడుకున్న జీవితమా, సాఫీగా సాగిపోతున్న జీవితం వాళ్ళది? ఒక మాట చెప్పబడ్డారా? వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కాదండి, అధికారంలో ఉన్న. నేను ఒకవేళ మాట్లాడితే నా ఉద్యోగం పోతుందేమో, నేను మొక్కకపోతే నా జాబు పోతుందేమో అనుకుని భయపడ్డోళ్ళు కాదు వాళ్ళు. జాబులు తాత్కాలికం, పరలోకం శాశ్వతం. అర్థమైందండి? ఇవన్నీ వచ్చిపోయేటివండి. బాగా చదవండి దానియేలు గ్రంథంలో. దానియేలు ఒక రాజు కాలంలో హై స్టేజ్లో ఉంటాడు, తర్వాత రాజు కాలంలో మళ్ళీ కనుమరుగైపోతాడు ఆయన. మళ్ళీ సమస్య వచ్చినప్పుడే దానియేలు గుర్తొస్తాడు వాళ్ళకి. అలా అని చెప్పి దానియేలు తన భక్తిని దిగజార్చుకుని తన ఆత్మీయతను పాడు చేసుకుని నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, దేవుడు ఏంటి నన్ను ఇలా వదిలేశాడని ఏమాత్రం ఆలోచించకుండా తన భక్తిని, తన పరిశుద్ధతని కాపాడుకుంటూ నిత్యము దేవుని ఎదుటికి యథార్థంగా కనబడుతున్న వ్యక్తి ఆయన. రాజులు మారితే మళ్ళీ సమస్య వచ్చినప్పుడు వాళ్ళంతా వెతికిన తర్వాత ఒకటి చెప్తాడు, అయ్యా ఫలానా దర్యావేషు కాలంలో ఆయన ఉండేటాడు, ఫలానా నెబుకద్నెజర్ కాలంలో ఆయన ఉండేటాడు, ఫలానా బెల్షస్సర్ రాజు కాలంలో దానియేలు అనే ఒక ఆయన ఉండేటాడు. ఎక్కడున్నాడు ఆయన? ఫలానా దగ్గర ఉన్నాడు, తీసుకురండి ఆయన్ని. మళ్ళీ ఆయన వచ్చి సమాధానం చెప్పేటాడు. అంటే భక్తుల జీవితాల్లో ఏమీ పూలబాటు లేదు. వాళ్ళు నిలబడ్డారు, అన్నీ నెరవేర్చి దేవుని ఎదుట నిలబడ్డారు. అందుకే మనం దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆపద్దినమందు సాతానుగాన్ని ఎదిరించడానికి, అదేవిధంగా మనం ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి. అలా నిలబడడానికంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. కావాలా వద్దు? ఇప్పుడు చెప్పండి. ఆ సర్వాంగ కవచం మనకి కావాలి కదండి. సాధారణంగా ఎదిరించాలన్నా కవచం ఉండాలి, దేవుని ఎదుట నిలబడాలన్నా కవచం ఉండాలి. వాక్యం ఏం చెప్తూ ఉంటుందంటే, ఏలియా గారైనా ఎలీషా గారైనా ఒక మాట అంటూ ఉంటాడు, ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఎవరి ఎదుట నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని సేవకుడిని అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? నేను ఎవరి ఎదుట నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవునికి మేము ప్రవక్తలము, దేవునికి మేము సేవకులం అని చెప్పారు. అంటే ఆ దేవుని ఎదుట నిలబడేటువంటి సామర్థ్యం కలిగి బ్రతికారు వీళ్ళు. అక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏమేమో చెప్తున్నాడు చూడండి. అవి ఉన్నాయో చూసుకోండి. బంగారం లేదు, మాకు మేడలు లేవు, బళ్ళు లేవు, ఇల్లు లేవు, ఈ బాధలు వదిలేయండి. ఫస్ట్ అవి వస్తాయి ఏమనంతో ఏమైనా? ఏమీ రావు. విజయవాడలో వెళ్ళి అడగండి, మీ ఇంట్లో ఎన్ని ఇంచులు టీవీ కొన్నారని, మీ ఇంట్లో ఏం కంపెనీ ఫ్రిడ్జ్ ఉందని అడగండి వాళ్ళని. మీరు కొన్న బండి కాస్ట్ ఎంతని అడగండి. మేము పనిచేసే దగ్గర ఒక బండి ఉంది, బైక్ వచ్చి ఆగితే నా పక్కన ఉన్న పిల్లడు చెప్పాడు, అన్న ఈ బండి ఎలా ఉందన్న అన్నాడు. ఎలా ఉంది? మామూలుగా ఉంది అన్న. దాని రేట్ ఎంత అనుకుంటున్నావు అన్నాడు. మా అయితే ఒక 2 లక్షలు ఉంటుంది అన్న. 2 లక్షలు ఎక్కడన్నా? 4,38,000 అని చెప్పాడు దాన్ని. ఇలాంటి బళ్ళు ఆ వరదలు పోయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా పనిచేయవి, కాంటాక్ట్ వేసుకోవాలి. అర్థమైందండి?
కనుక మనకి బంగారం లేదని, బట్టలు లేవని, ఇల్లు లేదని, అది లేదు ఇది ఈ సరగడం కొనగడం మానేసి ఇవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు అన్ని సమస్యలు ఉన్నాయి బ్రదర్, నేను ఇవి చేయలేను, ఇది కూడా పక్కన పెడదాం. సమస్యలు ఉంటేనే సానబెట్టబెడతాం బాగా. సమస్యలే మనల్ని పదును పెడతా ఉంటాయి. కింద చూడండి ఏం చెప్తున్నాడు ఆ సర్వాంగ కవచం. ఎలాగనగా సత్యం అనే దట్టి, నడుముకి ఏముండాలంటండి? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, పై నుండి కింద వరకు నీతి అనే మైమరువు ఉండాలి. పాదాలకి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కొని నిలవబడండి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనేటువంటి శిరస్త్రానం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోనండి. చూడండి ఏమేమి చేయాలంటే మనం ఏమేమి ధరించుకోవాలంట? సత్యం అనే దట్టి, నడికట్టు ఏమి ఉండాలంట? మనకి సత్యం అనే నడికట్టు ఉండాలంటండి. ఉందా? ఎంతమందికి ఉంది సత్యం అనే నడికట్టు? డౌటే. నోరు తెరిస్తే అబద్ధాలేండి వీళ్ళు. చర్చికి వెళ్తారు కానీ వీళ్ళు నోరు తెరిస్తే కనీసం భార్యని నమ్మాలా, భర్తని. అయ్యా మా ఆయన చెప్పింది నిజమేనని చెప్పి అంత ధైర్యం చెప్పాలా. కానీ భార్య కూడా అంటది, ఏమో ఆయన మాటలు కొంచెం నమ్మకూడదండి అంటారు. అవునా కదండి? పిల్లలు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, మా మమ్మీ డాడీ అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతారు అంకుల్ అంటే. ఇప్పుడు నీకు ఏం లేదు, ఏ బెల్ట్ లేదు చెప్పండి. సత్యం అనేది దట్టి లేదు, ఒత్తైనే ఉన్నావు, చేతులు బైబిల్ పట్టుకుని ఉంటే ఏమైనా లాభం అండి? ఇప్పుడు సత్యం అనేది దట్టే లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నిలబెడతావా? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, రక్షణ అనే శిరస్త్రానం. తల మీద ఏ టోపీ ఉండాలంటే మనకి? రక్షణ అనేటువంటి శిరస్త్రానం. తర్వాత చేతిలో విశ్వాసం అనే డాలు. తర్వాత ఇంకో చేతిలో ఏముండాలంట? వాక్య ఖడ్గం. పాదాలకి సమాధాన సువార్త చెప్పేటువంటి సిద్ధ మనసు ఉండాలా. సువార్తకి రండి అమ్మ అంటేనే వీలు కాదని అంటున్నాం మనం. సువార్తకి రండి అంటేనే వీలు కాదంటూ ఉంటాం. వాకింగ్కి వెళ్ళాలి, రన్నింగ్కి వెళ్ళాలంటే ఈ షూస్ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? స్టిప్ నిలబడతా ఉంటాం. మరి సువార్తకి వెళ్తే ఏం వేసుకోవాలి? వెళ్ళాలన్న సిద్ధ మనసు ఉండాలా. నేను సువార్త చేయాలన్నా సిద్ధ మనసు ఉండాలా. ఆ వేసుకుంటే స్టిప్పు నిలబడతాం మనం. అవి వేసుకొని పైన రక్షణ అనే శిరస్త్రానాన్ని వేసుకొని, నీతి అనే మైమరుపుని వేసుకొని, నడుముకి సత్యమనే దట్టి కట్టుకొని, ఈ చేతిలో విశ్వాసం అనే డాలు, ఈ చేతిలో వాక్యమనే ఖడ్గం. ఉన్నాయా లేవా? ఈ చేతికి ఒక రకమైన గొల్లపేటు, ఈ చేతికి ఒక రకమైన మైదాకు. ఇంకే వేసుకుంటున్నాం మనం? ఈ ఒంటికి కావాల్సిన మేకప్లు వేసుకొని, ఈ ఒంటికి కావాల్సిన రకరకాల బట్టలు కట్టుకొని, ఈ శరీరానికి కావాల్సిన చెత్త చెదారం అంతటిని సంపాదించుకుంటూ బ్రతుకుతున్నామే. ఆత్మీయులకు కావాల్సినటువంటి ఈ వస్త్రాలని సర్వంగా కావచ్చని ఎందుకు వేసుకోవట్లేదు మనం? చెప్పండి. ఇవి లేకుండా ఆత్మీయులుగా మనం కొనసాగలేం. ఇవి లేకపోతే మనం రూపాంతరమే చెందాం మనం. అర్థమవుతుందండి? ఇవి లేకపోతే మనం పోరాటంలో గెలవం. ఎన్ని వారాలు సంఘానికి వచ్చి వెళ్తున్నా వీటిని మనం కలిగి లేకపోతే కష్టం. నిజంగానే మనం సీరియస్గా ఆలోచించాలా. ఒక పిల్లోడు క్యాన్సర్తో ఉండి వాడికి ఉన్న కళ ఏంటంటే, నేను డిఎస్పి ఐపీఎస్ కావాలని కలగా అన్నాడంట అబ్బాయి. చచ్చిపోయేటప్పుడు వాడి కళ, నేను ఐపీఎస్గా చచ్చిపోవాలి, క్యాన్సర్తో పాపం చచ్చిపోతూ ఉంటే వాడు ఆశ తీర్చాలని ఆ రోజు పోలీసు వాళ్ళు అబ్బాయికి ఐపీఎస్ వాళ్ళు వేసుకున్న పోలీసు డ్రెస్ ఉంటుంది కదా, అది వేసి వాళ్ళు ఎదురు నిలబెట్టి పోలీసులు అందరూ కూడా సెల్యూట్ కొట్టేటట్టు చేశారు అబ్బాయికి. ఒక్కరోజే అది. కానీ అబ్బాయికి ఎంత సంతోషం తెలుసండి. పోలీసు డ్రెస్లో తనుండి అందరూ తనకి సెల్యూట్ కొడుతుంటే భలే సంతోషపడ్డాడు ఆయన. అది ఎన్ని రోజులు ఉండేది చెప్పండి? అది ఒక్కరోజు ఉండేది. మరి దేవుడితో మనం ఉండేది ఎంతకాలం? ఒకరోజా? ఎంతకాలం ఉంటామమ్మా? ఎంతకాలం ఉంటామండి? ఎప్పటికి అంతం లేని సంవత్సరాలు ఉంటాం పరలోకంలో మనం. అంతం లేని సంవత్సరాలు ఉండే భాగ్యాన్ని పొందుకోవాలంటే మరి ఇది ధరించాలా వద్దా మనం? చెప్పండి. ఇది లేకపోతే బాధపడాలా మనం? ఎక్కడ అమ్ముతారు? కొనుక్కొచ్చేద్దామా? చెప్పండి. ఎక్కడ అమ్ముతారు చెప్పండి? సత్యం అనే బెల్ట్లు ఎక్కడ అమ్ముతారు చెప్పండి? నీతి అనేటువంటి టోపీలు ఎక్కడ అమ్ముతారు చెప్పండి? దేవుని దగ్గర తప్పితే ఇంకెక్కడ దొరకవు. ఎవరు అమ్ముతారండి?
దేవుని దగ్గర దొరికితే ఇంకెక్కడ దొరకవు. కాబట్టి కింద చెప్తున్నాడు, ఇప్పుడు కింద చదవండి అమ్మా, 18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. ఇవన్నీ మనం దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుండి పొందుకుంటాం. మనం ప్రతి విషయమందును ప్రతి సమయంలో కూడా అంటాం మనం, ఇవి అది సమయం కాదా అని కాక, అది ఏ సమయమైన దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి అన్నట్టుగా మనం ప్రార్థన చేయాలంట. మన కొరకు ప్రార్థన చేస్తూ మెలకువగుండి పరిశుద్ధుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం కాబట్టి ఓడిపోయేవారిగా కాకుండా గెలిచేవారిగా ఉండాలి. నువ్వు పోరాటంలో ఓడిపోతే ఇంక రూపాంతరం చెందే పనే ఉండదు. ఇక రూపాంతరం చెందడం జరగదు నీ జీవితంలో. పోరాటంలో నిలబడి గెలిస్తేనే ఏమవుతుందో చెప్పండి, రూపాంతరం చెందుతాం. ఎవరిలాగా? యేసుక్రీస్తు ప్రభులాగా మనం రూపాంతరం చెందుతాం. అలా కాకుండా వచ్చాం పోతున్నాం ఇలా ఉన్నాం అనుకోండి, రూపాంతరం చెందం మనం. అందుకే ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఆ మాట చెప్పాడు పౌలు గారు. ఫిలిప్పీ పత్రిక వద్దాం చూడండి. ఇప్పుడు ఆ సంఘానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 1వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చూసిన మాట, అనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును, అయ్యా నాకే కాదండి మీకు కూడా పోరాటం ఉందని పౌలు గారు చెప్తున్నాడు. ఆ పోరాటంలో మీరేం కావాలంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షాన శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. దేవుని మీద విశ్వాసం ఉంచడమే కాదు, దేవుని పక్షాన మనకి కష్టాలు వచ్చినా కూడా ఏం కావాలంటే మనం అందరం శ్రమ అనుభవించాలి. ఎంతమంది అండి శ్రమకు సిద్ధపడి ఉన్నారు? ఒకవేళ శ్రమలు వస్తే, ఒకవేళ కష్టం వచ్చినా మేము దేవుళ్ళలోనే ఉంటాం బ్రదర్ అని చెప్పేటోళ్ళు ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతారా? 1 భద్రి బ్రదర్. 2 మీరు ఎత్తుతున్నారు, అక్కడ ఆయన చూస్తాడు. అక్కడ ఆయన చూస్తున్నాడు. మళ్ళీ చాలా తాటాకి చెప్పులకే భయపడేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమవుతుందండి? ప్రార్థనలు బంద్ చేయాలి, చర్చిలు మూసేయాలి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు మనకి శ్రమలు వస్తే నిలబడతామని చెప్పిన మనమే వర్షం వస్తే ప్రార్థనకు రాము. కనీసం మీ ఇంటికి మోకాలు వేసుకుని ప్రార్థన చేస్తున్నారా? కనీసం ఒక అర్ధగంట వాక్యం చదువుతున్నారా? కనీసం రోజుకి ఒక్కరికైనా సువార్తైనా చేయగలుగుతున్నారా? మీరు ఎలా శ్రమలు అనుభవించగలరు? చిన్న మాట అది. మీరు డ్యూటీలలో లేని వాళ్ళు మీరు ఎలా యుద్ధానికి సిద్ధపడుతున్నారు చెప్పండి. అని నేను అలానే మిమ్మల్ని కించపరచట్లేదు, రెడీ కావాలని చెప్తున్నాను అంతే, ప్రేరేపిస్తూ ఉన్నాను. శ్రమలు వచ్చినప్పుడు అంటే నిలబడాలి. అయ్యా ఇది నాకే కాదు మీకు కూడా ఇచ్చాడని చెప్తున్నాడు సంఘానికి. నిజంగా ఆ రోజుల్లో ఉన్న కష్టం ఎంత కష్టమంటే, సంఘంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కళ్ళ ముందే రంపాలతో కోస్తున్నారు వాళ్ళని. మేము చర్చికి వెళ్తాము, మేము దేవుని నమ్ముకున్నాము, యేసుప్రభుని వెంబడిస్తున్నామంటే మానేస్తారా? మానేరని అన్నారు. మాకు ఆయనే కావాలన్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలనే కోస్తూ ఉన్నారు. మనమైతే ఏమందామండి, అయ్యా నీకు దండం పెడతా, ఆ చర్చికి మాత్రం వెళ్ళాం, ఆ దేవుడు కూడా మాకు వద్దు. పాస్టర్ గారు కనబడ్డాడు అనుకోండి, అమ్మ వందనాలంటే వినబడినట్టే వెళ్ళిపోతూ ఉంటారు. ఈయనకి వందనాలు చెప్తే అక్కడ రంపం కొత్త స్టార్ట్ అవుతుంది. బలవంతంగా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను, అయ్యగారు మీరు రాకండి ఇంకోసారి, మీరెవరో మేమెవరో మాకు తెలియదు, మాకు దేవుడి గురించి పూర్తి తెలుసు, కానీ దేవుడు నమ్ముకున్నాం అనుకోండి, అక్కడ మా వాళ్ళు ఎవరు కూడా బ్రతకరయ్యా, నీకు దండం పెడితే వెళ్ళిపోండి అంటాను. మా కులం మమ్మల్ని రానియట్లేదు, మా బంధువులు మమ్మల్ని రానియట్లేదు, సమాజంలో నన్ను యేసుప్రభుని నమ్ముకున్నామని కానీ చాలా చిన్న చూపు చూస్తున్నారు. అందుకే నేను దేవుడిని నమ్మనని అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇదే ఆ విశ్వాసం అండి, ఇదండి విశ్వాసం. విశ్వాసం ఉంచడమే కాదు, శ్రమ వస్తే శ్రమను కూడా మనం ఏం చేయాలంట? అనుభవించాలి. ఎందుకు అనుభవించాలో ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో చూడండి ఆ మాటని, 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. ఇక్కడ దర్శనం చూస్తున్నాడు ఆయన.
ఒక ముద్రను విప్పినప్పుడు ఒక దర్శనం చూశారు. ఏంటంటే దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను చూశారంట. వాళ్ళు దేవుని వాక్యం కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంట. అంటే దేవుని వాక్యం కొరకు ఈరోజు మన దగ్గర ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ ఎంత ఎంత తీసుకున్నాం మనం చెప్పండి. మనం ఇప్పుడు నా బైబిల్ అంటే ఇది నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఒక బ్రదర్ అంటే. ఇప్పుడు ఒక్కొక్కరు బైబిల్ 150 రూపాయల నుండి స్టార్ట్ ఉన్నాయి. 150, 200, 300, 500, 1000 రూపాయలు, 5000, 10,000 కూడా ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారి ముద్రించినటువంటి బైబిల్ కూడా కోట్ల రూపాయలు కొనుక్కున్నాడు ఒక ఆయన. అంటే ఇవన్నీ మనం దీనికి ఒక ఖరీదు కడుతున్నాం కదండి, దీనికి ఒక ఖరీదు కడుతున్నాం. కానీ ఇదే బైబిల్ ఇలా లేకుండా అప్పుడు మత్తయి సువార్తకి సంబంధించినవన్నీ కూడా ఒక చర్మపు కాగితాల మీద రాసేసి చుట్టి కుండల్లో దాచిపెట్టారు. ఆ రోజుల్లో కాల్చేసేవాళ్ళు వీటన్నిటిని, ఈ ప్రతుల్ని కాల్చేసేసేవాళ్ళు. వేరే రాజులు దాడి చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ప్రతులన్నింటినీ కాల్చేసేవాళ్ళు అన్నట్టు. అలా కాల్చేస్తే అవి కాలకుండా ఉండడానికి వీళ్ళ ఇళ్ళలో దాచిపెడితే, మీ ఇంట్లో ఏమున్నాయంట ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులు? అయ్యా లేవండి మా ఇంట్లో. ఉన్నాయి చెప్పండి. లేవు సార్. బాగా కొట్టేటోళ్ళు అయినా లేవు సార్ అని చెప్పేటోళ్ళు. వాళ్ళు భార్య పిల్లల్ని జుట్టుని ఇలా చేతికి కట్టుకుని గిరగిర గుంజుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అయినా కూడా లేవు సార్ అని చెప్పేటోళ్ళు. వాళ్ళు లేవు, మా ఇంట్లో లేవండి ఈ ప్రతులు లేవు. వాళ్ళ ముందే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేటోళ్ళు, అయినా కూడా వీళ్ళని లేవండి. ప్రాణాలైనా ఇచ్చారు కానీ మాత్రం దీన్ని మాత్రం వాళ్ళకి ఇవ్వలే. ప్రాణాలైనా ఇచ్చారు. ఎంత కష్టపడ్డారు చూడండి. విలియం కేరీ అనే ఆయన వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఇవంతని మన భాషలో తర్జుమా చేసి రాశాడు ఆయన. మీరు ఎంతసేపు చదువుతారు బైబిల్ని? ఒక 3 అధ్యాయాలు చదువుతారు ఆ రోజుకి. 3 అధ్యాయాలు. 1, 2, 3, 4, 5 అధ్యాయాలు చదివేటోళ్ళు కష్టం. ఒక గ్రంథం చదివేటోళ్ళు, ఒక గ్రంథం అది కష్టమే. అంటే నేను అన్నది సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ పూర్తి చేసేటోళ్ళు, సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ పూర్తి చేసే 1, 2, 3, 4 సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేసేటోళ్ళు కదండి. చదవడం సులభమే కదా అనుకో. అంటే చదవడమే చూడండి, సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవడం అంటేనే 4. మరి సంవత్సరంలో ఒక్కసారి నీ బ్రతుకు టైంలో ఉన్నది ఉన్నట్టుగా చూసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. ఉన్నది ఉన్నట్టుగా చూసి రాయడానికి ఎంత టైం పడుతుంది? కష్టమా సులభమా చెప్పండి కదండి. ఉన్నది ఉన్నట్టుగా. అలాంటిది నీవు ఇంకొక భాషని నేర్చుకుని ఆ భాషలోకి రాయి. నీవు ఈ తెలుగు బైబిల్ని ఉన్నది చదవడానికే నీకు బద్ధకం, టైం లేదంటావే. ఇదే బైబిల్ని ఇంకొక భాషలో నేర్చుకొని రాయి. ఇప్పుడు అటు మా దగ్గర ఏటు నాన్న లోపలికి వెళ్ళిపోతే గొత్తుకోయలు ఉంటారు, వాళ్ళకి ఒక భాష ఉంటుంది. ఆ భాషను నేర్చుకుని ఆ భాషలో అక్షరాల ప్రకారంగా ఈ బైబిల్ రాయడానికి నాకు టైం ఎంత పడుతుంది చెప్పండి? కష్టమా సులభమా చెప్పండి? అమ్మయ్య ఆ పని చేస్తే మనమే కాళ్ళు ఎగరేస్తాం, ఐఎమ్ గ్రేట్ అని. కానీ విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్న కొన్ని భాషలను నేర్చుకొని ఆ భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేసి రాశాడు. అన్ని ప్రతులు రాసేసాడు ఆయన. రాసి రేపు ప్రింటింగ్ చేద్దాం అనుకున్నాడు ఆయన. ఈరోజు రాత్రే ఇల్లంతా తగలబడింది, రాసినవన్నీ కాలిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, ఆ స్థానంలో అదే పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి? కట్టుకున్న భార్య పిచ్చిది అయిపోయినది, అప్పటికే కొడుకు చచ్చిపోయాడు. కొడుకుని తీసుకెళ్ళి బొంద పెడదామంటే డబ్బులు లేవు ఆయన దగ్గర. ఈయనే తీసుకెళ్ళి బొంద తవ్వుకుని ఈయనే పెట్టుకున్నాడు లోపల, సమాధి చేసేసాడు ఈయన. ఇటేమి చూస్తే భార్య పిచ్చిది అయిపోయింది, తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎంత ఓపికతో ఒక భాష నేర్చుకోవాలి, ఆ భాషలోకి బైబిల్ తర్జుమా చేయాలి. అంత కష్టపడ్డారండి. అంటే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, వాక్యం నిమిత్తం ఏమయ్యారంటే వాళ్ళ ప్రాణాలు కూడా ఇచ్చారు, హతసాక్షులు కూడా అయిపోయారు వాళ్ళు. వాళ్ళంత కష్టపడి ఇంతగా ప్రయాసపడితే మనం ఏం చేస్తున్నాము? దీనిలో ఉన్న చదవడానికే సిద్ధంగానే మనం శ్రమలు వస్తే తట్టుకొని నిలబడతామా? శ్రమలు వస్తే బైబిల్ని కాదు దేవుడికి మోకరించి కూడా ప్రార్థన చేయం మనం.
శ్రమ రాకమునిపే ఆయన సన్నిధికి రాని మనం శ్రమ వచ్చిన తర్వాత ఎలా వస్తామండి? కానీ ప్రకటన గ్రంథంలో కనబడుతున్నది విషయం ఏంటంటే, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, వాక్యము నిమిత్తం అంటే హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఉన్నారంట. ప్రాణాలైతే పోతే పోని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ నిర్ణయం ఏంటిదంటే, చంపితే వాడు ఒక గంట సేపు టార్చర్ పెట్టి చంపుతాడు, లేకపోతే ఒకరోజు టార్చర్ పెట్టైనా చంపుతాడు, లేకపోతే ఒక 10 రోజులు హింసించైనా చంపుతాడు. తర్వాత ఏం చేయలేడు కదా నన్ను. తర్వాత ఏం చేస్తాడు? చచ్చిపోయిన శవాన్ని ఏం చేస్తాడు వాడు? చేయలేడు. కొంతమంది చూడండి, ఎవరినైనా చంపుతూ ఉంటారు, కొట్టో లేకపోతే పొడిచి చంపుతారు. అవతల వ్యక్తి చచ్చిపోతాడు. చచ్చిపోయినా కూడా వీళ్ళ కసి తీరక పొడిచి 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 చంపుతాడు. నువ్వు ఎన్నిసార్లు పొడిచినా చచ్చిపోయాడు, ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు వాడు చచ్చిపోయాడు, పూర్తిగా చచ్చిపోయాడు. ఈడుకున్న కసి తీరిపోయిన తర్వాత అప్పుడు వదిలి వెళ్ళిపోతాడండి. ఎంతసేపు చంపాడు? ఒక పూటో, ఒక గంటో, 2 గంటలు అనుకుందాం సహజంగా. అదే కనుక ఇప్పుడు చచ్చిన మన ఆత్మ నిత్యత్వంలో ఎంతసేపు ఉంటుందో తెలుసండి? అంతము లేని సంవత్సరాలు బ్రతకాలి అక్కడ. అది ఈ భూమిలాగా ఉండదు అక్కడ. నిత్య ఆనందం, నిత్య సంతోషం, సమృద్ధి, జీవము కలిగిన దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధిలో యుగ యుగాలు ఆయన ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉంటామండి. నెమ్మది, క్షేమం, సమాధానం, ఆనందం, ఆరోగ్యం, నిత్య సుఖం, ఆకలి దప్పులు లేని లోకం అది పరలోకం. అంత గొప్ప లోకంలో మనం బ్రతుకుతూ ఉంటాం. అందుకే భక్తులు అనుకో, నువ్వు నన్ను చంపితే ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు కొట్టి చంపుతావేమో, పొడి చంపుతావేమో, కాలి చంపుతావేమో, హింసించి చంపుతావేమో, నువ్వు ఏదైనా చేసుకోపా. ఈరోజు కాకపోతే రేపైనా చచ్చేటండి. నువ్వు చంపకపోతే నేను చావనా? చచ్చిపోతాను, ఎలా చచ్చిపోతాను. అమ్మ వాళ్ళు చంపకపోతే మనం చచ్చిపోమా? ఎప్పటికీ బ్రతుకుంటామా మనం? రోగం వచ్చైనా చావాలా, యాక్సిడెంట్ అయ్యేనా, ముసలితనం వచ్చైనా చావాలా, చావకూడదా? ఏదో ఒక రూపంలో ఒక నుండి చావాల్సిందే మనం. కానీ చచ్చేటప్పుడు ఫిక్స్ అయ్యి ఉండాలి, నేను దేని కొరకు చచ్చిపోతున్నాను, దేని కొరకు బ్రతికి చచ్చిపోయాను నేను. వీళ్ళు దేని కొరకు బ్రతికి చచ్చిపోయారు తెలుసా? తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం. మేము శ్రమలో కూడా నిలబడతామని సాక్ష్యం ఇచ్చారు కదా, చేతులు విప్పారు కదా. మీరు శ్రమలు వచ్చినప్పుడు కూడా మీ ప్రాణాలని ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలా? ఏం చేయాలి? దేవుడి కోసం ఇది పెద్ద గొప్పదేం కాదనుకోవాలి. అలాంటి నిర్ణయానికి రావాలండి. అందుకే సంఘానికి చెప్తాను, నా వల్ల మీరు విశ్వాసం ఉంచడమే కాదు, దేవుని మీద, దేవుని విషయంలో పోరాటం కూడా మీకు ఉంది. శ్రమ అనుభవించవలసిన వారు కూడా మీరు అయి ఉన్నారు. అంటే శ్రమలు వచ్చినా నేను తట్టుకొని నిలబడతానని విశ్వాసం కలిగి ఉండి, ఒకవేళ శ్రమ వచ్చినా కూడా వాటిని తట్టుకుంటూ, ఓర్చుకుంటూ, నీ భక్తిని, నీ యథార్థతను, నీ ఆత్మీయతను పాడు చేసుకోకుండా అంతకంతకు నువ్వు శ్రమలో దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటే అప్పుడు కదా నువ్వు రూపాంతరం చేసేది. అండ్ అప్పుడు ఏమవుతుందో చెప్పండి, మనం రూపాంతరం చెందుతూ ఉంటాం. అలా చేస్తేనే రూపాంతరం చెందుతాం. తర్వాత వారు చెప్తూ ఉన్నారు, అక్కడ మాట చదవండి కింద 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం. వారు అంటూ ఉన్నారు, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరే. ఆ బలిపీఠం కిందంటే వీరి ఆత్మలు చూస్తే వాళ్ళు కేకలు వేస్తున్నారు, నాదా సత్యస్వరూపి, ఇంకెంతకాలం అయ్యా నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు, ఇంకెంతకాలం వీళ్ళకి ప్రతిదండన చేయకుండా ఉంటావంటే. అప్పుడు అంటా ఉన్నాడు, అక్కడ నుండి ఇంకొక స్వరం వినబడుతుంది వాళ్ళకి, ఏమని? తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడును. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అంటే తెల్లని వస్త్రాలు ఇచ్చారంటే ఈ వస్త్రాలు కాదు అవి. అమ్మ తెల్లని వస్త్రాలు అంటే ఇవి అనుకుంటున్నారా? తెల్లని వస్త్రాలు అంటే ఇవి అనుకుంటున్నారా? చెప్పండి. పరిశుద్ధత అండి తెల్లని వస్త్రాలు. ఎలా వచ్చింది వీళ్ళకి ఈ పరిశుద్ధత? శ్రమల్లో నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్నారు. వాళ్ళు తిన్న దెబ్బలతో వాళ్ళు కడుక్కుంటున్నారు. శ్రమలు వస్తూ ఉంటే ప్రతి శ్రమ కూడా వాళ్ళని ఏం చేస్తుంది? ఇంకా మెరుగుదిద్దుతూ ఉంది వాళ్ళని. ప్రతి శ్రమ కూడా వాళ్ళని ఇంకా రూపాంతరం చేస్తూ ఉంది. వాళ్ళు ఆ మెరుపుని, ఆ యొక్క మహిమను బయటికి తీసుకొస్తుంది వాళ్ళని. శ్రమలు వచ్చే కొలది ఆ శ్రమలో వాళ్ళు ఇంకా రూపాంతరం పరచబడుతూ ఉన్నారు. అలా శ్రమలు అనుభవించి 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 పరదేశికి వెళ్ళారు వాళ్ళు. కానీ మనకు తెలిసిన విషయం ఏం తెలుసండి? యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయా ఉంటాయి? ఇక్కడ వాక్యంలో ఏముంది? పోతాయనుందా వస్తాయనుందా? వస్తాయి. మీరు విశ్వాసం ఉంచడమే కాదు, మీకు పోరాటం కూడా ఉందని చెప్పాడు ఆయన. అంటే ప్రభువుని నమ్ముకుని నువ్వు నీతిగా బ్రతుకుతుంటే నీకు శ్రమలు రాకపోతే ఏమొస్తాయి చెప్పండి? నువ్వు చెడుగా బ్రతికేటో నేను బ్రతకమే ప్రేరేపిస్తుంటాడు. నువ్వేం చేస్తావు?
బ్రతకవు. వాడు అబద్ధం ఆడమంటావు, నువ్వేం చేస్తావు అక్కడ? నేను అబద్ధం ఆడను, నేను ప్రభువుని నమ్ముకోను. ఇప్పుడు వాడికి నువ్వు శత్రువు అయినట్టే కదా, వాడికి శత్రువు అయినట్టే కదా. వాడు చీటింగ్ మాటికి నిన్ను టార్చర్ చేస్తున్నాడు, నీకు సహాయం చేయడు ఏ విషయంలో. ఎందుకంటే వాడు నాకు పలానా టైంలో నా పక్షాన అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడలేదు. ఇలా ఒక్కొక్క విషయంలో నువ్వు శోధించబడతా ఉంటావు, ఒక్కొక్క విషయంలో నువ్వు ఇది చేయబడతా ఉంటావు. ఆత్మ సంబంధమైన పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో మనం నిలబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి. అది ఎలా పొందుకుంటామంటే దేవుడి సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థనలు ఆయన ద్వారా పొందుకునేటివి. ఆ పోరాటంలో వచ్చి నువ్వు నిలబడితే నువ్వు పొందిన ప్రతి శ్రమ కూడా నీకు ఒక నిన్ను ఇంకా రూపాంతరపరుస్తూ ఉంటుంది, మరువు తెస్తూ ఉంటుంది, మెరుపు తీసుకొస్తూ ఉంటుంది. అలా పొందినటువంటి తెల్లని వస్త్రాలు వారికి ఇస్తే వాళ్ళు వాటిని ధరించుకుని ఉంటే, ఇప్పుడు చెబుతున్నాడు, మీ వలే ఇంకా శ్రమ అనుభవించిన సహోదరులు భూమి మీద ఉన్నారు, వాళ్ళని లెక్క పూర్తి ఎంతసేపు మీరు ఉండండి, అప్పుడు తీర్పు చెబుతా అంటా ఉన్నాడు దేవుడు అక్కడ. వాళ్ళు చెప్తున్న మీ వలే ఆడపిల్లలు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చేంతసేపు మీరు ఊక్కోండి అని చెప్పాడు అక్కడ. అమ్మ ఎవరి కోసం అండి? ఎవరి కోసం అంట వాళ్ళని ఉండమని చెప్తున్నాడు? ఇంకా మన కోసం. ఆడపిల్లలున్నా మన కోసం. మరి మనం ఎలా వెళ్ళాలి అక్కడికి సిద్ధపడి? శ్రమలే రాని, కష్టాలే రాని, కరువే రాని, ఇబ్బందే కానీ, రోగమే కానీ, బాధే కానీ, హింసే కానీ, ఉపద్రవమే కానీ, నీకు ఎలాంటి సమస్య అయినా కానీ నువ్వేం చేయాలి తెలుసని? దేవుని విడవక, దేవుని నుండి తొలగక, దేవుడి కొరకు బ్రతుకుతూ, నీకు నష్టమే రాని నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతున్నా అయినా ఓర్చుకుంటూ నువ్వు ఉన్నావు అనుకోండి, దేవుడు అంటాడు ఆగా ఆడపిల్లలు వస్తున్నారు చూడండి, నా కోసం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, వాక్యం నిమిత్తం వాళ్ళు బ్రతుకుతున్నది, వాళ్ళు వచ్చేంతసేపు మీరు ఓపిక పట్టండి అని చెప్తున్నాడు అక్కడ. మనం వెళ్దామా, ఇక్కడ ఆగిపోదామా సగంలో? ఏం కావాలి చెప్పండి? మనం ఆ లోకానికి వెళ్ళాలంటే ఇక్కడే రూపాంతరం చెందాలి. రూపాంతర ప్రక్రియలు ఇవి కూడా ఉన్నాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదామండి. రూపాంతరం పొందాలంటే ఇంకో విషయంలో మనం ఎలా బాధ్యత కలిగి ఉండాలో చెప్తూ ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషించబడును, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనం కునికి నిద్రపోతూ. మనం అబద్ధ బోధ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏమై ఉండాలంట? క్రైస్తవులమైన మనం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయే వారికే కాకుండా అబద్ధ బోధ విషయంలో కూడా మెలకువ కలిగి ఉండాలి మనం. చాలామంది అబద్ధ బోధకులు వస్తారని యేసుప్రభువు వారు చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పేతురు గారి ద్వారా కూడా దేవుడు మాట్లాడేస్తూ ఉన్నాడు. చాలామంది అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసండి? వెళ్తున్న ఈ సత్య మార్గం నుండి తొలగిస్తారు. వారంట దైవోపదేశాలని రహస్యంగా బోధిస్తూ ఇంకేమేం చేస్తారంటే వారు తమను కొనినటువంటి ప్రభువుని విసర్జించి తమకు తామే నాశనాన్ని కలగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుచు వారు అనేకులను వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుచుకునేటట్లు చేస్తారంట. వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుచుకునేటట్లు చేస్తారు. నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత ఎవరిని అనుసరించి నడవాలి? ప్రభువుని అనుసరించాలా లేకపోతే పాస్టర్ గారిని అనుసరించాలా? ఎవరిని అనుసరించాలండి? ప్రభువునే అనుసరించాలి. ఎవరిని వెంబడించాలి? మనం ప్రభువునే వెంబడించాలి. ఎవరు మనకి మాదిరి? ప్రభువే మాదిరి మనకి. అర్థమైందండి? నేను పాస్టర్ గారు నాకు మాదిరి, పాస్టర్ గారి లాగే ఉంటాను, పాస్టర్ గారు లాంటి బట్టలు వేసుకుంటాను, పాస్టర్ గారి లాగే వేషధారణ అంటే ఇలా చేస్తే ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు మోసపోతావు, ఇతరులు కూడా మోసపోతావు. సంఘానికి వచ్చే వ్యక్తికి మాదిరి ఎవరంటే సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారే నీకు మాదిరి.
కొంతమంది చూడండి, ఈయన వల్లే మేము సంఘానికి రావట్లేదండి. ఆయన నీకు మాదిరి, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఎవరు ఎలా ఉంటే ఏంటండి, నీకు మాదిరి ప్రభు. నీకోసం సిలువ పెట్టింది ఆయన, నీకోసం సిలువలో ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన రక్తం కారిస్తే నువ్వు నేను పరిశుద్ధులుగా మార్చబడ్డామా? లేకపోతే ఇక్కడ ఎవరైనా ఇంకొకరు రక్తం కారిస్తే పరిశుద్ధులుగా మార్చబడ్డామా? కాదు కదండి, అవునా కాదా? అలా అని చెప్పి ఒక వ్యక్తి మీద ద్వేషంతో మనం సత్యానికి దూరం అయిపోయి సంఘానికి కూడా దూరం కాకూడదు. అలా తెలియక చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరి మీదో కోపం మీద సత్య సంబంధమైనటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి ఏదో ఒకదాన్ని సర్దుకుపోతూ ఉంటాం, తృప్తిపడి. వెళ్ళామా వచ్చామా తృప్తి పడ్డామని. ఒక అమ్మ దగ్గరికి వెళ్తే అంటుందామా, సంఘానికి వచ్చిన ఏం బాగున్నారు అయ్యగారు, సంఘానికి వచ్చేటోళ్ళు వాళ్ళ ప్రవర్తన బాగలేదు కాబట్టి వాళ్ళ కోసం మేము సంఘానికి రావట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నాము అంటే, గుంపులో వెళ్తా ఉన్నాను అయ్యగారు అంటుందా. మాకు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంది. ఎలా ఉంటుంది ప్రశాంతత చెప్పండి? జనం బాగా ఉండి, చెట్లు చుట్టూ ఉండి, ఎవరు మనల్ని పట్టించుకోకుండా, ప్రార్థన చేసుకుంటున్నావా లేదా, భక్తిగా ఉంటున్నావా ఏమీ అడగకుండా నువ్వు కూర్చొని అక్కడ ముచ్చలు పెట్టు, నిద్రపో, కాలు చాపుకో, కొనుక్కై తినేసిరా, నేను అడిగేటోళ్ళు అక్కడ లేకపోతే అది ప్రశాంతత? అలా ప్రశాంతత కావాలంటే అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పార్కులకి వెళ్ళి అలానే ఉంటుంది. నేను అడిగేటోళ్ళు ఉంటారా పార్కుల్లో చెట్ల కింద కూర్చుంటే? ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నారు సమాజం అంటే, ఒకరిని బట్టి కాదు సహవాసానికి వచ్చేది. ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను కనుక దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళాలి. ఈరోజు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి వెళ్ళిన తర్వాత నీకు మాదిరి ఎవరు ఉండాలి తెలుసా? సంఘానికి వస్తున్నా నీవు ఈ బ్రదర్లాగా మారాలి, ఆ సిస్టర్లాగా మారాలి. ఇది కాదు, నేను నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువులాగా రూపాంతరం చెందబడాలి. నేను చచ్చిపోయేలోపు ఈ స్థితికి చేరాలి. అలా ఆలోచించాలి. కానీ అక్కడ పరిస్థితి చూడండి, పేతురు గారి కాలంలోకే సంఘాల్లోకి అబద్ధ బోధకులు వచ్చేసారు. వాళ్ళు భిన్నమైన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. చాలామందిని దారి తప్పించేశారు. వాళ్ళు చాలామందిని దారి తప్పించేశారు. ఎలా దారి తప్పించేశారో చెప్తా ఉన్నారు చూడండి అక్కడ 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా కథలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. వాళ్ళ పని ఏంటంట, వారు అధిక లోబులై మీరివ్వండి అంటారు తప్పితే వాళ్ళు ఏమివ్వరు. మనం ఈ పని చేయాలి, ఆ పని చేయాలంటారు, వాళ్ళు ముందుకు రారు. వారు అధిక లోబులై వాళ్ళు మీ వలన లాభం సంపాదించుకున్న చూతురు. చూడండి, వారి నాశనం కునికి ఏం కదంటే, చూడండి, వారి నాశనం కునికి నిద్రపోదు. కింద ఒక మాట చెప్పాడు, దేవదూతలే తప్పు చేస్తే వదిలిపెట్టిన దేవుడు మనం ఎలా పడితే అలా బ్రతికితే ఒప్పుకుంటాడా? కాబట్టి కల్పన కథలు కాదు సంఘం అంటే అండి. కల్పన కథలండి, అబద్ధాలు చెప్పేది కాదు సంఘం. కాబట్టి అబద్ధమా చెప్పేది ప్రసంగికుడు, లేకపోతే కల్పనా కథలు చెప్తున్నాడా, లేకపోతే మనల్ని దారి తప్పిస్తున్నాడా, సత్య మార్గంలో మనల్ని తప్పిస్తున్నాడా అంటే తెలియాలంటే ముందు మనకి దైవ గ్రంథంలో ఉన్న విషయాలు తెలిసి ఉండాలి. అర్థమైందండి? తెలిసి ఉండాలా ఉండద్దా? చెప్పట్లేదు చాలామంది. ఏం తెలిసి ఉండాలి? క్రిస్టఫర్ బ్రదర్ ఏది చెప్తే అది కరెక్టా? ఏం తెలిసి ఉండాలి? క్రిస్టఫర్ బ్రదర్ తప్పు చెప్పినా నువ్వు తప్పు అని చెప్పే సామర్థ్యం నీకు ఎక్కడి నుండి వస్తుంది అంటే దీన్ని చదివితేనే వస్తుంది. దీన్ని చదవనంత కాలం నేను 3 కాళ్ళు అంటే మీరు 3 కాళ్ళు అంటారు, నేను తానా అంటే మీరు తందాన అంటారు. దీన్ని తెలిసింది అనుకోండి, నేను తానా అంటే నోర్మీ అంటారు. అలా ఎక్కడుంది చూపి. నీకు కథలు చెప్పాను అనుకో, బ్రదర్ మాకు కథలు కదా కావాల్సింది, వాక్యం చూపించండి అంటారు మీరు. అర్థమైందండి? వాక్యంలో ఇలా లేదు, వాక్యాన్ని మీరు తప్పిస్తున్నారు అని మీరు అడుగుతారు నిలదీసి. అప్పుడు నాకేమనిపిస్తే తెలుసా, ఓహో వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, వీళ్ళు గటికులు కాబట్టి మనము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. పౌలు గారు తిమ్మోతికి చెప్తాను, నువ్వు బోధిస్తుంది ఎవరు ఎదురు తెలుసా? దేవుని ఎదురు నిలబడి బోధిస్తున్నావు అని బోధి. వాళ్ళ విశ్వాసాలు అనుకోకు, దేవుని ఎదురు నువ్వు ప్రసంగిస్తున్నట్టుగా నిలబడి చెప్పు. వాళ్ళ అమాయకులని వింటున్నారని అనుకోకు, నీ హృదయాలు ఎరిగినవాడు ఆయన ఎదురు నిలబడి బోధిస్తున్నావనే బోధించు వాళ్ళకి. నీ బోధ వల్ల వాళ్ళ దేవుళ్ళు నిలబడాలి తప్పితే నీ బోధ వల్ల లోకంలో ఉంటూ దేవుళ్ళు ఉన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళు నువ్వు బోధిస్తూ నువ్వు పాటిస్తే నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీ బోధ విన్న వాళ్ళని కూడా కాపాడుకుంటావు. ప్రజలు దురద చెవులు గలవారే కల్పనా కథల వైపు తిరిగిపోతారంట జనం. నిజంగా మనం ఎప్పుడు వెళ్ళినా 5 చేపలు 2 రొట్టెల గురించి ఎన్నుకుంటుంటామా? ఇంకేం లేవా వాక్యంలో, బైబిల్లో?
ఎన్ని సంగతులు ఉన్నాయండి మనకు అర్థం కానివి. ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం దైవ గ్రంథాన్ని ప్రతిరోజు ఏం చేయాలండి? చదవాలా వద్దా? ఒక మాట చెప్పమంటారా? అపోస్తుల కార్యాలు ఒక మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు ఒక మాట. చెప్తా ఒక నిమిషం. మీరు గనులై ఉండిరని ఒక మాట ఉంటుందండి. అపోస్తుల కార్యంలో ఒక సంఘం పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు వాక్యం చెబుతూ ఉంటారు. ఆ సంఘంలో పౌలు బర్నబా ఇద్దరు కలిసి వాక్యం చెబుతూ ఉంటారు. వాళ్ళు వాక్యం చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే వాక్యాన్ని వింటూ ఉంటారు. వాక్యాన్ని విని అరే భలే చెప్పాడులే పౌలు గారు అనుకుని వెళ్ళిపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పినటువంటి వాక్యం అలా ఉందా లేదని వాళ్ళు లేఖనాలను పరిశోధన చేస్తూ ఉంటారండి. పౌలు గారు చెప్పినవి, బర్నబా గారు చెప్పినటువంటి విషయాల్ని అలా ఉన్నాయా లేవని అంటే ప్రతిరోజు కూడా ఇది చేస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఆ లేఖనాలని ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సంఘం గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఏమంటూ ఉంటారంటే ఆ సంఘాన్ని చూసి వీరు గనులై ఉండేరి అంటూ ఉంటాడు వాళ్ళ గురించి. 14వ అధ్యాయంలో ఒక మాట చూడండి. నలభై 6వ వచనం చూద్దామండి. అది కాదు కానీ అది చూసి ముందుకు వెళ్దాం. 13వ అధ్యాయం 46వ వచనం. దేవుని వాక్యానంట వాళ్ళు ఏం చేశారంట, త్రోసివేసి వారిని వారేనంట నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారంట. ఎంతమంది అయితే వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకరో, వాక్యానుసారంగా జీవించరో వాళ్ళంట దేవుని వాక్యాన్ని అంటే త్రోసివేసి వారికి వారే ఏం చేసుకుంటున్నారంట, నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారంటండి. అపాత్రులుగా చేసుకుంటున్నారంట. 17వ అధ్యాయంలో కూడా చూడండి ఒక మాట ఉంటుంది. 20 వచనం నుండి చదువుతామండి.
10వ వచనం చదవండి అమ్మ. 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ సువార్త చేసిన తర్వాత కొంత అబ్జెక్షన్ అయింది. అక్కడ నుండి వీళ్ళు ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. పౌలు శీలని వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారంటే పౌలు శీల బెరయాకు వచ్చారంటండి. బెరయ అనే ప్రాంతానికి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, బెరయ అనే ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు 11వ వచనం చదవండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి. ఎవరంట తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులు? బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు. అర్థమవుతుంది? బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరికంటే గనులు చెప్పండి? తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే గనులు. బాగా గుర్తుపెట్టుకోవాలా. బెరయాలో ఉన్న వాళ్ళు తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే ఏ విషయంలో గనులు? డబ్బుండా, భూములు జాగులుండా, ఉద్యోగస్తుల, వెండి బంగారాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర అంటే అదేమీ లేదు వాళ్ళ దగ్గర. మరి ఎందుకు గనులు అన్నాడు వాళ్ళని? కొంతమందిని చూసి మనం అంటూ ఉంటాం కదా, వీళ్ళండి అమ్మో వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళండి అని చెప్తుంటాం. ఏమంటే భౌతికమైన వాటిని చూసి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ పౌలు శీల చెప్పినటువంటి వాక్యాన్ని వినడానికి బెరయాలో కొంతమంది కూర్చొని ఉంటే ఆ బెరయాలో ఉన్న వాళ్ళని చూపిస్తుంటే తెస్సలోనికలో ఉన్న వారికంటే వీళ్ళు గనులు అంటే ఆ సంఘం కంటే వీళ్ళు బెటర్ అంటా ఉన్నాడు ఆయన. ఎందుకు బెటర్ అంటున్నాడు చెప్పండి కింద. వారంట ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించరు. వాళ్ళు చేసిన పని ఏంటిదంటమ్మా? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించడం అంటే నిద్రపోవడమా? ఆసక్తితో వాక్యం అంగీకరించడం అంటే ఇంట్రెస్ట్, వాక్యాన్ని వింటూ నిజమే, ఇది నిజమే అని మన గురించి దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా మారుదాం, మనం ఇలానే ఉందాం, నా ప్రవర్తన ఇది వద్దు, ఇలానే ఉందాం అని వారికి వారు ఇష్టంగా మారుతున్నారు అన్నాడు. ఆసక్తితో వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? అంగీకరించి. పౌలు శీల చెప్పిన సంగతులంట అలా ఉన్నాయో లేవనంట. సండే నాడా? ప్రతి వారమా ప్రతి దినమా? ప్రతి దినము లేఖనాలను ఏం చేస్తున్నారంటే వీళ్ళు. మరి మీరేం చేస్తున్నారు? పాస్టర్ గారు చెప్పిన ఏం వాక్యం చెప్పాం గత వారం అంటే మళ్ళీ నోట్బుక్ తిరిగే చూస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? అనుదినం వాటిని ఏం చేయట్లేదు మీరు. బ్రదర్ చెప్పింది కరెక్టా కాదా, కరెక్టా కాదు ఇది చూడట్లేదు మీరు. ఇంటికి వెళ్ళి ఆయన చెప్తారు. నేనే కాదు, ఏ పాస్టర్ చెప్పినా కూడా మీరు అక్కడ విన్నారనుకోండి వాక్యాన్ని విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఆయన చెప్పింది కరెక్టా కాదు, వాక్యం ఉందా లేదని చూడాలా. అలా చూడకపోతే మీరు గనులు గారు. గనులుగా ఉంటారా ఇలానే ఉంటారా? దేవుడి దృష్టిలో గనులైన వారిగా ఉండాలంటే క్రిస్టఫర్ బ్రదర్ చెప్పింది ఇలా ఉందా లేదని మీరు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళి లేఖనాలు ఆయన చెప్పింది కరెక్టా కాదని చూడాలా. అలాగా ఇక ఆయన అంతేలేండి, ఆయన అలానే చెప్పుకుంటాడు, ఈయన ఇంతేనండి ఇలా చెప్పుకుంటాడని అలా అనుకోవద్దు. కొంతమంది కూడా పిచ్చేది అని తెలుసండి. గంట చెప్పిన వాక్యం గుర్తుండదు కానీ ఒక కథ చెప్తే మాత్రం అది గుర్తుంటుంది బాగా. ఎవరి గురించి ఒకరి గురించి అన్నామనుకో అదే గుర్తుంటుంది. గంట సేపు వాక్యం గుర్తే ఉండదు. ఇక మనం గనులమా చెప్పండి? నీకు వాక్యం గుర్తు పట్టుండాలి వాక్యం మీద. ఈ వాక్యంలో ఇలా లేదే, ఈ పదం ఇలా కాదే, ఎలా చెప్పాడు ఆ వాక్యాన్ని చదివి వచ్చేవారు వల్ల. బ్రదర్ మీరు చెప్పింది పోయిన వారు నాకు అర్థం కాలేదు అడగాల. సమాధానం చెప్తే అది అర్థం కాకపోతే మీరు చెప్పిన ఇంకా అర్థం కావట్లేదు బ్రదర్, మీరు చెప్పే దాంట్లో తప్పేను ఉండాలి, నేను అర్థం చేసుకున్న దాంట్లో తప్పేను ఉండాలి. ఈ మాట అడగాలి. ఈ స్థితికి ఎదిగితే ఖచ్చితంగా వాళ్ళకి లేఖనాల మీద పట్టు దొరుకుతుందండి. అలాంటి వాళ్ళకి సాతానుగా వాడు సమాజం అంతా వచ్చినా కూడా కదిలించలేరు. వాళ్ళు శ్రమలు ఎలాంటివి వచ్చినా కూడా వాళ్ళు అలానే స్థిరంగా ఉంటారు దాంట్లో. వీళ్ళు పౌలు శీల అంటే మామూలు పాస్టర్ గారు చెప్పండి వాళ్ళు. అండ్ పౌలు శీలలు మన ఇప్పుడున్న పాస్టర్లు ఎవరైనా పౌలు గారికి శీల గారికి సమతూకమా చెప్పండి? దావీదు బ్రదర్ పౌలు గారికి శీల గారికి ఇప్పుడు ప్రపంచంలో కనబడుతున్న ఏ పాస్టర్ అయినా పోటీకి ఉండగలుగుతాడా? లేకపోతే వాళ్ళ పక్కనైనా కూర్చోగలుగుతారా? లేకపోతే వాళ్ళంతా స్థాయిలో వాక్యాన్ని బోధించగలుగుతారా? వారిలాగా శ్రమ అనుభవించారా చెప్పండి? చేయరు. వాళ్ళ బ్రతుకు వేరు, నేటి పాస్టర్ల బ్రతుకు వేరు. ఒక ఆయన నేను వాక్యం వింటా ఉంటే నేను ఎప్పటికీ రేకుల షెడ్లో ఉన్నాను ఆయన. దాదాపు 2-3 కోట్ల రూపాయల కారులో తిరుగుతూ ఉండి నేను ఇప్పటికీ కూడా మీరు చెప్తే నేను చెప్తే నమ్ముతారా చెప్పండి? మీరు ఇప్పుడు సహజంగా ఉన్నాను, నేను ఇప్పటికీ రేకుల షెడ్లోనే ఉంటాను, నేను ఇప్పటికీ కిరాయి ఇంట్లో ఉన్నానంటే ఎవరైనా నమ్ముతారండి? బ్రతికేదేమో లగ్జరీ లైఫ్ బ్రతికి అంటే చెప్పేదానికి వినేటోడు కూడా నమ్మాలి. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా అయ్యగారు చూసి ఎంత దీనత్వమో,
ఎంత దీనత్వమో చూడండి మా అయ్య గారికి. అంటే ఇలా మభ్య పెడుతూ మనల్ని మోసం చేస్తున్నారు. అందుకే పేదరు గారు వారు లోబులై కల్పన కథలు చెబుతూ మీ ఇద్దరి నుండి ఏం చేసుకుంటారంటే వాళ్ళు ఆశిస్తూనే ఉండి మిమ్మల్ని సత్య మార్గాన్ని తప్పి తిరిగేటట్టు చేస్తూ ఉంటారు. కనుక మనం దయచేసి అబద్ధ బోధ విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏది అబద్ధ బోధ, ఏది సత్యం అని గ్రహించితే మనం రూపాంతరం చెందే విషయంలో రూపాంతర ప్రక్రియలో ఉంటాం మనం. వీళ్ళు పౌలు శీల చెబుతుంటే ఇంటికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? ప్రతి దినం లేఖనాలను ఏం చేశారంటే వాళ్ళు నయలేమని పరిశోధన చేశారంట. చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండేరు కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో అని ప్రతి దినమును లేఖనాల్ని పరిశోధించుచు వచ్చిరి. ఎంత ఆసక్తి అండి వాళ్ళకి. దయచేసి మన సంఘంలో కూడా ఇలాంటి ఆసక్తి కలగాల. మనము కూడా వాక్యాన్ని ప్రతిదినం చదవాలి. చెప్పబడిన ఎవరు ప్రసంగం చెప్పినా కూడా అది వాక్యాన్ని సంగం చెప్పాడా లేదనేది పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత మనమే ఒక తీరు మనకి రావాలి. ఓహో, ఈయన వాక్యాన్ని తప్పించి చెప్తున్నాడు, లేఖనాలను తప్పించి చెప్తున్నాడు. మనకి అర్థం కావాలి పాత నిబంధన స్థితి ఏంటిదో కొత్త నిబంధన అనేది ఏంటో తెలియాలి మనకి. పాత నిబంధన ఎవరి కోసం ఇచ్చాడో కొత్త నిబంధన ఎవరి కోసం ఇచ్చాడో దేవుడు తెలియాలి. పాత నిబంధనలో ఉన్న ప్రజలు దేని కొరకు ఆశపడి బ్రతికారో కొత్త నిబంధనలు ఉన్న వాళ్ళు దేని కొరకు బ్రతకాలో తెలియాలి. పాత నిబంధన సంబంధాలు ఎలా బ్రతికారో కొత్త నిబంధన సంబంధాలు ఎలా బ్రతకాలో తెలియాలి. కొత్త నిబంధన సంబంధాలు దేని మీద పునాది వేయబడాలో అది తెలియాలి. ఎలా చేస్తే నీతిమంతులుగా మార్చబడతామో తెలియాలి. ఇవేవి తెలియకుండా బైబిల్ చదువుతూ ఉంటాం. అబ్రహాం గారికి చెప్పాడు కదా దేవుడు, నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదించబడతారు. నా ద్వారా కూడా సమస్త జనులు ఆశీర్వదించబడతారని అలా బ్రతికామనుకోండి, అది కాదు మన వల్ల. ఆయన వల్లే మనం ఆశీర్వదించబడ్డాం. మనం ఇప్పుడు ఇది తెలియాలి. ఇలాంటి వాక్యాలన్నీ కూడా చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఒక ఆయనకి ఒక అమ్మాయికి వాళ్ళు ఈ న్యూ ఇయర్లో ఫస్ట్లో వాగ్దానాల కార్డులు ఇస్తారు కదా, వాగ్దాన కార్డులు తెలుసు కదండి. మనకి తెలుసా తెలీదమ్మా? వాగ్దానం అంటే ఇద్దరు ముగ్గురు అడిగారు, అయ్యగారు మన దగ్గర ఎందుకు ఇస్తలేరు అని అడిగారు. అది ఎందుకు ఇవ్వట్లేదు మాకు తెలుసు కాబట్టి ఇవ్వట్లేదు. అయితే అందులో తీసిన తర్వాత అందులో ఏమైనా వచ్చింది తెలుసండి, నిశ్చయముగా మీదటికి నీ భార్య గర్భవతి కుమారుని కనని ఉంది. ఎప్పటికీ? నిశ్చయముగా మీదటికనే. తీసుకున్న అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి. ఏమైనా పని చేస్తుందా వాగ్దానం అమ్మాయికి? చెప్పండి, ఇలాంటి పని చేస్తాయా? అంటే వాగ్దానాలు అనేటివి ఎలా ఉంటాయి, దేని కొరకు ఇచ్చాడు దేవుడు, ఆ సందర్భం మనకు పూర్తిగా అర్థం కావాలి. అబ్రహాం గారితో చెప్పాడు కదా దేవుడు, ఏ సందర్భంలో చెప్పాడు అనేది. దేవుడు శక్తి ఏంటో మనకు పూర్తిగా తెలుసు. మనకి ఏది కావాలో అది ఇస్తాడు దేవుడు. ఆ కాగితంలో రాయబడింది ఇచ్చి మిగతావి ఏమి ఇవ్వడా మనకి? ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిందే. అందులో ఉన్న వాగ్దాన కాగితంలో ఉన్నటువంటి ఆ ఒక్క వచ్చిన తప్ప మిగతా వచ్చినలు ఏమి మన జీవితంలో నెరవేరవా? నెరవేరాలా నెరవేరొద్దా? అన్నీ నెరవేరాలంటే ఇప్పుడు మనం దేన్ని నమ్మాలి? ఈ గ్రంథం అంతా నాకు వాగ్దానమే. ఏదండి వాగ్దానం? ఈ గ్రంథం అంతా నాదే. ఇందులో ఉన్నటువంటి వాగ్దానాలన్నిటికీ కూడా నేను అర్హుడినే. నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థన నమ్మకంతో మనం వెళ్ళాలి. కాబట్టి చిన్న చిన్న వాటి మీద మన విశ్వాసం తొలగిపోకుండా దేవుని వాక్యానికి అవకాశం ఇద్దాం. దేవుని మాటల మీద నమ్ముదాం. మనుషుల్ని కాకుండా దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇద్దాం. ముఖస్థుతితో కాకుండా మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, మన ఆత్మ రక్షణ కొరకే ప్రయాసపడదాం. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి నిష్కపటంగా మనల్ని ప్రేమించినటువంటి యేసు ప్రభు వారినే చూస్తూ మన యొక్క ఆత్మీయ యాత్ర కొనసాగిద్దామండి. నిన్ను నన్ను ప్రేమించింది ప్రభు కంటే ఎవరు ప్రేమించరు. ఏ వ్యక్తి ప్రేమించినా అందులో స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు చూపించిన ప్రేమలో ఏం లేదు చెప్పండి? స్వార్థం లేదు. రక్తం అంతా కార్చేశాడు ఆయన. ఎందుకంటే మనల్ని నరకం నుండి తప్పించడానికి, అగ్నిగుండం నుండి తప్పించడానికి, యాతన పడే స్థలం నుండి విడిపించడానికి, ప్రభు శిలువలో ప్రాణం పెట్టడానికి 33.5 సంవత్సరాలు నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లగా బ్రతికాడు ఆయన. కాబట్టి మనం యుగ యుగాలు దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని యేసు ప్రభు వారి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ స్థితికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడు మనం అందరం రూపాంతరం చెందాలి. చెందడానికి మన దేహాన్ని సజీవయాగంగా దేవుడికి సమర్పించుకోవాలి. యేసు ప్రభు వారు చూపించిన మార్గంలో నడవాలి. తర్వాత వాక్యాన్ని ప్రతిదినం ధ్యానం చేయాలి. కష్టాలు రాని, శ్రమలు రాని, పోరాటం రాని, వాటన్నిటిలో కూడా మనం తట్టుకొని నిలబడాలి. అబద్ధ బోధనల్ని గ్రహించి సత్యాన్నే వెంబడించాలి మనం.
అప్పుడు మనం రూపాంతరం ఖచ్చితంగా పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు వాక్యం మనందరి హృదయంలో ఫలింపచేయనుగాక. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాము.